హాయ్ యస్ అండ్ మై డే స్టూడెంట్స్, వెల్కమ్ టు అనిల్ దేశన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఏంటంటే ఎవరైతే ఒక గ్రూప్ 2 మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మనం ఏపీఎస్టీకి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి కంటిన్యూస్ గా మనం మన ఛానల్లో ఎవరైతే ఒక గ్రూప్ 2 మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే మనం అందించడం జరుగుతుంది. సో దానిలో భాగంగా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలు ఏంటంటే మనం తూర్పు చాళుక్య వంశం ఏదైతే ఉందో ఆ వంశానికి సంబంధించినటువంటి రాజకీయ చరిత్ర గురించి మనం ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నాం. అంటే దాదాపుగా మనం ఏంటంటే ఒక 3 వీడియోలు యొక్క తూర్పు చాళుక్య వంశం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కేవలం ఏంటంటే రాజకీయ చరిత్ర గురించి మాత్రమే మనం మాట్లాడుకున్నాం అనమాట. సో ఇంకా మిగిలింది ఏంటంటే వీళ్ళ కాలం నాటి సాంస్కృతిక చరిత్ర. అంటే మనం ఏ రాజవంశం తీసుకున్నప్పటికీ కూడా ఏంటంటే ప్రతి రాజవంశంలో ఏంటంటే అంటే శాతవాహనులు తీసుకున్నా సరే, విష్ణుకుండులు తీసుకున్నా సరే, లేదా ఈ యొక్క తూర్పు చాళుక్యులు తీసుకున్నా సరే, మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ చరిత్ర గురించి చదివినట్లయితే ఏంటంటే మనకి 50% ఆఫ్ ద పోర్షన్ అనేది కంప్లీట్ అయినట్టు అనమాట. అంటే మిగిలినటువంటి 50% అనేది ఎగ్జామినర్ దేని మీద ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుందంటే ఆ కాలం నాటి పరిపాలన వ్యవస్థ అనేది ఏ విధంగా ఉందంటే అది శాతవాహనులు అయినా సరే, విష్ణుకుండులు అయినా సరే, తూర్పు చాళుక్యులు ఎవరైనా సరే వాళ్ళ కాలం నాటి పరిపాలన విధానం, అదే విధంగా వాళ్ళ కాలం నాటి ఆర్థిక వ్యవస్థ, వాళ్ళ కాలం నాటి మత పరిస్థితులు, వాళ్ళ కాలం నాటి న్యాయ వ్యవస్థ, అదే విధంగా వాళ్ళ కాలం నాటి విద్యా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అదే విధంగా వాళ్ళు విద్య మరియు సాహిత్య రంగానికి చేసినటువంటి కృషి అనేది ఏ విధంగా ఉంది. సో ఇవన్నీ కూడా కనుక మనం సాంస్కృతిక చరిత్రలో భాగంగా చదువుకున్నట్లయితే ఏంటంటే ప్రతి ఒక్క రాజవంశానికి సంబంధించి మనకి సిలబస్ అనేది మనం 100% కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. సో ఈ విధంగా కనుక మీరు డివైడ్ చేసుకుని చదివేటప్పుడు పర్టికులర్ యొక్క ఏపీఎస్టీ సెక్షన్ సంబంధించి మీరు చదివేటప్పుడు ఏంటంటే రాజకీయ చరిత్ర మొత్తం ఒక విధంగా, అదే విధంగా మిగిలినటువంటి సాంస్కృతిక చరిత్ర ఏదైతే ఉందో అదంతా కూడా ఏంటంటే మీరు ఇలా డివైడ్ చేసుకుని కనుక చదివినట్లయితే కనుక మీకు మెయిన్స్ లో ఖచ్చితంగా నేను చెప్పేటువంటి వీడియోస్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీకు ఖచ్చితంగా 70 మార్కులు పైగానే మన ఛానల్ నుంచి మీకు అందించడం జరుగుతుంది అనమాట. సో మీరు చేయవలసింది ఏంటంటే ఈ యొక్క వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అదే విధంగా ఎవరైతే ఒక గ్రూప్ 2 మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. అదే విధంగా ఈ నోట్స్ కనుక మీకు కావాలంటే కనుక, అంటే ఇంత అద్భుతంగా రాసినటువంటి యొక్క నోట్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా సింపుల్ గా అర్థమయ్యే విధంగా నేను రాసా కాబట్టి మీరు కనుక ఈ యొక్క నోట్స్ అనేది ఉంటే కనుక మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క వీడియో చెప్పేటప్పుడు ఏంటంటే ఆ నోట్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీరు మరలా ఏంటంటే రివిజన్ అనేది చేయకుండా ఖచ్చితంగా మీకు ఏపీఎస్టీకి సంబంధించి మంచి డెప్త్ అనేది ఉంటుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మనం డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే వాళ్ళ కాలం నాటి పరిపాలన వ్యవస్థ గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుందాం. సో పరిపాలన వ్యవస్థ అంటే ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అన్నమాట. అంటే మనం ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే కనుక ఏదైనా ఒక గవర్నమెంట్ ఉందంటే ఆ గవర్నమెంట్ కి సంబంధించి ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క పరిపాలన విధానం అనేది డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అంటే ఒక్కొక్క గవర్నమెంట్ కి ఏంటంటే ఒక్కొక్క గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అనేవి వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. సో ఇన్ ద సేమ్ వే ఏంటంటే ఇక తూర్పు చాళుక్య వంశం ఏదైతే ఉందో వీళ్ళ కాలం నాటి పరిపాలన వ్యవస్థ అనేది ఏ విధంగా ఉందంటే వీళ్ళు మనకి అంతకు ముందు పరిపాలించేటువంటి శాతవాహనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంత గొప్పగా, అదే విధంగా వాళ్ళంత ధీటుగా ఏంటంటే మన యొక్క ఆంధ్రదేశాన్ని పరిపాలించడం జరిగింది అనమాట. పర్టికులర్ గా ఏంటంటే ఇక శాతవాహనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అదే విధంగా తెలంగాణ భూభాగాన్ని కూడా ఏంటంటే వారు పరిపాలించడం జరిగింది అనమాట. బట్ ఈ యొక్క తూర్పు చాళుక్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏంటంటే మేజర్ గా ఎక్కువగా మన ఆంధ్ర ప్రాంతాన్ని ఎక్కువగా వీళ్ళు పరిపాలించడం జరిగింది అనమాట. అంటే వీళ్ళు సుమారుగా 4-5 శతాబ్దాలు మన ఆంధ్రదేశాన్ని పరిపాలించడం జరిగింది. అంటే శాతవాహనులు ఏ విధంగానైతే 450 సంవత్సరాలు పరిపాలించారో అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి తూర్పు చాళుక్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఏంటంటే సుమారుగా 400 సంవత్సరాలకు పైగానే మన యొక్క ఆంధ్రదేశాన్ని పరిపాలించడం జరిగింది అనమాట. ఇంకా వీళ్ళ పరిపాలన వ్యవస్థ ఏ విధంగా ఉందంటే వీళ్ళ కాలంలో రాజు ఎవరైతే ఉన్నాడో ఇక రాజు ఏంటంటే అత్యున్నత అధికారి అనమాట. అంటే రాజుకు సర్వాధికారాలు అనేవి ఇవ్వబడ్డాయి అనమాట. అంటే ఆ యొక్క పరిపాలన వ్యవస్థకు సంబంధించి ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఆ డెసిషన్ ఫైనల్ సుప్రీం అథారిటీ ఎవరంటే కనుక అక్కడ ఉన్నటువంటి రాజు ఎవరైతే ఉన్నాడో ఆ రాజు అనమాట. అదే విధంగా వాళ్ళ యొక్క రాజ్యాన్ని ఏ విధంగా డివైడ్ చేసుకున్నారంటే రాజ్యాన్ని రాష్ట్రాల కింద, అదే రాష్ట్రాల విషయాల కింద, విషయాలని గ్రామాల కింద, గ్రామాలను ఏంటంటే ఈ విధంగా ఏంటంటే వాళ్ళు ఒక పర్టికులర్ గా రాజ్యాన్ని ఏంటంటే డివైడ్ చేసుకోవడం జరిగింది అనమాట. సో దీన్ని పరిపాలించడానికి ఏంటంటే రాజ్యాన్ని ఎవరైతే పరిపాలిస్తున్నాడో వాళ్ళని రాజు అంటారు. అదే విధంగా రాష్ట్రాలు ఏవైతే డివైడ్ చేసుకున్నారో ఆ రాష్ట్రాలను పరిపాలించే వ్యక్తిని రాష్ట్రీకుడు అని పిలవడం జరిగింది. అదే విధంగా విషయాలు ఇక్కడ పర్టికులర్ గా ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది మిగిలినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో, అంటే మిగిలినటువంటి రాజవంశాలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే విషయాలని ఏంటంటే పర్టికులర్ గా జిల్లాలు అనమాట. అంటే మనం ఈరోజు చూసినట్లయితే మన దేశాన్ని మనం రాష్ట్రం కింద, అదే విధంగా రాష్ట్రాలు మనం జిల్లాల కింద, జిల్లాలని మండలాల కింద ఏ విధంగా అయితే డివైడ్ చేసుకున్నామో అదే విధంగా ఏంటంటే వీళ్ళు రాష్ట్రాలను ఏంటంటే 3-4 జిల్లాల కింద కలిపి ఒక విషయం అని పేర్కొనేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా ఈ విషయం ఏదైతే ఉందో 3-4 జిల్లాలు కలిసినటువంటి ప్రాంతాన్ని ఏమంటారంటే విషయం అని పిలవడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క విషయం ఏదైతే ఉందో దీనికి ఒక అధికారిని నియమించుకునే వాళ్ళు అనమాట. అంటే ఒక ప్రభుత్వ అధికారి ఎవరైతే ఉన్నాడో ఆ యొక్క ప్రభుత్వ అధికారిని ఏంటంటే అక్కడ రాజు నియమించుకుని అతని ద్వారా పరిపాలన అనేది చేయడం జరిగింది అనమాట. ఆ యొక్క అధికారి పేరు ఏంటంటే నియోగ వల్లభుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇది కూడా స్టూడెంట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే
ఇక్కడ ఉన్నటువంటి విషయాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క విషయాలను ఏంటంటే గ్రామాల కింద వాళ్ళు డివైడ్ చేయడం జరిగిందనమాట. ఈ యొక్క గ్రామాలకి మరొక పేరు ఏంటంటే కొట్టం అనమాట. అంటే ఈ విధంగా గ్రామాలను ఏంటంటే వాళ్ళు కొట్టం కింద డివైడ్ చేసుకున్నారు. గ్రామాలన్నా సరే కొట్టాలన్నా సరే ఒకటే అనమాట. ఈ యొక్క కొట్టం ఏదైతే ఉందో ఈ యొక్క కొట్టాన్ని పరిపాలించడానికి గ్రామంలో ఒక ప్రత్యేకమైన అధికారి ఉండేవాడు. ఆ అధికారి పేరేంటంటే కనుక రట్టడి అనమాట. అంటే విషయాలు పరిపాలించే అధికారి పేరేంటంటే నియోగ వల్లభుడు. అలా కాకుండా కొట్టం ఏదైతే ఉంది ఈ కొట్టాలను పరిపాలించడానికి ఉన్నటువంటి అధికారి పేరు రట్టడి అనమాట. సో ఈ విధంగా గ్రామాన్ని పరిపాలించడానికి రట్టడి. అదే విధంగా ఇంకో పేరు ఏంటంటే ఈ యొక్క రట్టడికి గ్రామిణి లేదు గ్రామికుడు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళు రాజ్యాన్ని రాష్ట్రాల కింద, రాష్ట్రాన్ని విషయాల కింద, విషయాలను గ్రామాల కింద విడతీసుకున్న వాళ్ళు ఒక ప్రత్యేకమైన అధికారులను నియమించుకున్న వాళ్ళు పరిపాలన చేసేవాళ్ళు అనమాట. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ యొక్క పరిపాలన వ్యవస్థకి మూలాధారం ఏంటంటే కనుక కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రం ఏదైతే ఉందో ఆ అర్థశాస్త్రం ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్ అనేది వీళ్ళు తీసుకోవడం జరిగిందంట. అదేంటంటే సప్తాంగములుగా, అంటే వాళ్ళ రాజ్యాంగాన్ని వీళ్ళు 7 భాగాల కింద డివైడ్ చేసుకుని, అంటే ఒక రాజ్యానికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా ప్రతి రాజ్యానికి ఉండవలసిన లక్షణాల కింద వాళ్ళు డివైడ్ చేసుకుని వాళ్ళ రాజ్యాన్ని కూడా ఏంటంటే వాళ్ళు పరిపాలించుకోవడం జరిగింది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందులో ఫస్ట్ ఏంటంటే కనుక మొదటి భాగం కోట అనమాట. అంటే దుర్గము. అంటే ఏదైనా సరే ఒక రాజ్యం ఉందంటే రాజ్యం చుట్టూ కూడా ఏంటంటే ఖచ్చితంగా ఈ విధంగా ఏంటంటే ఒక కోట అనేది ఉంటది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యానికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం సప్తాంగ మార్గంలో ఏంటంటే కోట అనమాట. రెండవది ఏంటంటే ట్రెజరీ ఆఫీసర్, అంటే కోశాధికారి, అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కి సంబంధించి డీల్ చేసేటువంటి వ్యక్తి ఎవరంటే కనుక ఈ యొక్క ట్రెజరీ ఆఫీసర్ అనమాట. నెక్స్ట్ మూడోది ఎవరంటే కనుక ప్రజలు. ఖచ్చితంగా రాజ్యం అంటే ప్రజలు అనేవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మూడో భాగం ప్రజలు అనేవాళ్ళు ఉండాలన్నమాట. ఇంకా నాలుగోది ఏంటంటే మంత్రి మండలి. సో ఈ యొక్క మంత్రి మండలికి ఏంటంటే ఈ యొక్క తూర్పు చాళుక్యుల్లో సపరేట్ గా ఏంటంటే ఒక పేరు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. తీర్పులు అనమాట. అంటే రాజు ఎవరైతే ఉంటాడో ఆ రాజుకి ఏంటంటే సలహాలు అదే విధంగా సూచనలు అన్ని కూడా అందించడానికి తీర్పులు అని చెప్పి ఒక మంత్రి మండలిని నియమించుకోవడం జరిగింది అనమాట. అంటే ఈ రోజు మనం చూసినట్లయితే ఏ విధంగా అయితే ప్రతి కేబినెట్ లో కూడా మంత్రి మండలి అనే సభ్యులు ఉంటారో అదే విధంగా రాజుకు సూచనలు అదే విధంగా సలహాలు ఇవ్వడానికంటే ఉన్నటువంటి మంత్రులందరినీ కలిపే ఉంటారంటే తీర్పులు అని చెప్పి పిలవడం జరిగింది అనమాట. సుమారుగా ఏంటంటే ఒక తీర్పులు అనేవాళ్ళు 72 మంది ఉండేవాళ్ళు అని చెప్పి మనకి చారిత్రక ఆధారాలు. తర్వాత ఏంటంటే మనకి అధికారులు, అంటే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. తర్వాత ఏంటంటే సైనికులు, అంటే సోల్జర్స్ అనమాట. ఖచ్చితంగా ఈ యొక్క రాజ్యం ఏదైతే ఉందో దాన్ని పరిరక్షించడానికి ఏంటంటే చుట్టూరు కూడా కోట చుట్టూరు కూడా సైనికులు అనేవాళ్ళు ఉంటారన్నమాట. ఇంకోటి లాస్ట్ ఏంటంటే విదేశీ వ్యాపారం. ఫైనల్ గా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యం ఏంటంటే పొరుగున ఉన్నటువంటి రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏంటంటే వాళ్ళు వ్యాపారం అనేది చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా రాజ్యానికి ఉండవలసిన లక్షణాలు అనే కాన్సెప్ట్ ని వీళ్ళు కౌటిల్యుడు రచించినటువంటి సప్తాంగం అనే భాగం ఏదైతే ఉందో దాని నుంచి స్వీకరించి వీళ్ళు అదే విధంగా వాళ్ళ యొక్క రాజ్య పరిపాలన అనేది చేయడం జరిగిందనమాట. సో దీని గురించి అంత ఈ యొక్క కాలంలో ఉన్నటువంటి రాజులు వేసినటువంటి శాసనాల ప్రకారం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దానార్ణవుడు ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క దానార్ణవుడు వేసినటువంటి మాగల్య శాసనం ప్రకారం ఏంటంటే వీళ్ళ కాలంలో అష్టాదశ ప్రధానులు, అంటే ఒక 18 మంది అధికారులు ఉండేవాళ్ళు. ఆ యొక్క 18 అధికారుల చేత ఏంటంటే వాళ్ళ యొక్క రాజ్య పరిపాలన అనేది కొనసాగేది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే అమ్మరాజు టూ వేయించినటువంటి మచిలీపట్నం శాసనం లేదా బందరు శాసనం ప్రకారం ఏంటంటే ఇతని కాలంలో ద్వాదశ స్థానాధిపతులు, అంటే ఒక 12 మంది అధికారుల ద్వారా ఏంటంటే రాజ్య పరిపాలన అనేది చేయడం జరిగిందనమాట. అదే విధంగా రాజరాజ నరేంద్రుడు వేయించినటువంటి నందంబూడి శాసనం ప్రకారం మనకి పంచ ప్రధానులు ఉండేవాళ్ళు అనమాట. అంటే ఈ విధంగా 5గురు ప్రధానులు అనేవాళ్ళు ఆ యొక్క రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యానికి ఉండేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్క కాలంలో కొంతమందిని నియమించుకుని వాళ్ళతో ఏంటంటే వీళ్ళు వాళ్ళ యొక్క రాజ్యాన్ని పరిపాలించుకోవడం జరిగేది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా అడుగుతారంటే దానార్ణవుడు వేయించినటువంటి యొక్క మాగల్య శాసనం ప్రకారం రాజ్యంలో ఉన్నటువంటి అధికారులు ఎవరు? ఏ ఆప్షన్ అష్టదశ ప్రధానులు, బి ద్వాదశ స్థానాధిపతులు, 3 పంచ ప్రధానులు, 4 పైవేవి కావు. సో ఈ విధంగా ఏంటంటే ప్రతి ఒక్క రాజుకు సంబంధించి మన అంత సమాచారం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలంలో ప్రత్యేకత ఈ యొక్క గ్రామాన్ని పరిపాలించేటువంటి, అంటే రట్టం ఏదైతే ఉందో కొట్టం ఏదైతే ఉందో దాన్ని పరిపాలించేటువంటి అధికారి గ్రామీణకి ఏంటంటే విశేష అధికారాలు అనేవి ఏర్పడ్డాయి అనమాట. అంటే పంచాయతీలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి పల్లెటూర్లు కానీ లేదా పంచాయతీలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని పరిపాలించేటువంటి అధికారి ఎవరంటే కనుక గ్రామీణి లేదా గ్రామికుడు అనమాట. సో అతనికి ఏంటంటే విశేష అధికారాలు అనేవి ఇవ్వబడ్డాయి అనమాట. అంటే రాజు కూడా సరే ఏదైనా సరే ఆ ప్రాంతంలో కానీ ఏదైనా సరే మార్పులు కానీ లేదా సూచనలు కానీ సలహాలు కానీ చేయాలంటే కనుక ఖచ్చితంగా రాజు కూడా ఏంటంటే పర్మిషన్ అనేది తీసుకోవాల్సిందే అనమాట. అంటే ఈ రోజు మనం చూసినట్లయితే ఏ విధంగానైతే మనకి 73వ రాజ్యాంగ సవరణ అదే విధంగా 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి పంచాయతీలకు ప్రత్యేక చట్టం తీసుకురావడం జరిగింది. అదే విధంగా ఆ కాలంలో కూడా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు, అంటే పల్లెటూర్లు ఏవైతే ఉన్నాయో ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి గ్రామీణకి ఏంటంటే అనేక విశేష అధికారాలన్నీ కూడా ఏంటంటే కల్పించి రాజు ఏ పని చేయాలని సరే అక్కడ ఉన్నటువంటి గ్రామీణ యొక్క పర్మిషన్ ఏంటంటే అతను తీసుకోవాల్సి వచ్చేది అనమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే చాళుక్య భీమట్టు వేసినటువంటి మచిలీపట్నం శాసనం ప్రకారం ఏంటంటే బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క బ్రాహ్మణులకి ఏంటంటే ఈ యొక్క
రాజులు కొంత గ్రామాలు అనేవి దానం చేయడం జరిగేది అనమాట. సో ఎందుకని గ్రామాలు దానం చేసేవాళ్ళంటే ఇక్కడ పరిపాలించేటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో ఆ రాజుకు సంబంధించినటువంటి యజ్ఞాలు, అదే విధంగా యజ్ఞ క్రతువులు, అదే విధంగా ఏదైనా వైదిక సంస్కారాలు ఇవన్నీ నిర్వహించవలసింది ఎవరైతే గనక బ్రాహ్మణులే. కాబట్టి ఒక బ్రాహ్మణులు ఏంటంటే ఈ విధంగా నిర్వహించినప్పుడు వాళ్ళని సంతృప్తి పరచడానికి ఇక్కడ ఉన్నటువంటి రాజులు ఏం చేసేవాళ్ళు అంటే కొన్ని గ్రామాలు అనేవి దానం చేసేవాళ్ళు అనమాట. మీరు కనుక పల్లెటూరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పటికీ కొన్ని చోట్ల కొన్ని ఊర్లకి ఏంటంటే పేరు అగ్రహారం అని ఉంటుంది అనమాట. ఈ యొక్క అగ్రహారాలు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయంటే బ్రాహ్మణులకు దానం చేసేటువంటి గ్రామాలు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దానం చేసినటువంటి గ్రామాల్లో ఏంటంటే కొంతమంది సభ్యులు ఉండేవాళ్ళు అనమాట. ఆ యొక్క సభ్యులు ఏమంటారంటే బ్రాహ్మణ పరిషత్ అంటారనమాట. అంటే ఆ ఊరికి సంబంధించినటువంటి పరిపాలన అంతా కూడా ఎవరు చేసేవాళ్ళు అంటే ఆ బ్రాహ్మణ పరిషత్తులో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేసేవాళ్ళు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇతని కాలంలో వేసినటువంటి రేనాడు శాసనం ఏదైతే ఉందో దాని ప్రకారం ఏంటంటే గ్రామ సభలు కూడా ఉండేవన్నమాట. అంటే ఈ రోజులు ఏ విధంగానైతే ప్రతి పంచాయతీలో కూడా గ్రామ సభలను కండక్ట్ చేసుకుంటున్నారు, అదే విధంగా ఇతను వేయించినటువంటి రేనాడు శాసనం ప్రకారం ఏంటంటే ప్రతి ఊర్లో కూడా ఏంటంటే గ్రామ సభలు అనేవి ఉండే అని చెప్పి మనకు అర్థమవుతుంది అనమాట. సో ఆల్రెడీ నేను చెప్పాను కదా, విషయాలంటే ఏం చెప్పాను, 3-4 జిల్లాలు కలిపి ఒక విషయం కింద ఉండేది అనమాట. పర్టికులర్ గా ఈ యొక్క తూర్పు చాళుక్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కాలంలో ఏంటంటే దాదాపుగా ఒక 30 విషయాలు లేదా వీటినే నాడులు అని పిలవడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఏంటంటే 30 నాడులు అనేవి ఉండేవి అనమాట. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే పల్నాడు, అదే విధంగా వేంగినాడు, పాకనాడు, కమ్మనాడు అనమాట. అంటే ఈ విధంగా 3-4 జిల్లాలు కలిపి ఒక నాడు కింద పిలవడం జరిగింది అనమాట. ఆ నాడుకి ఏంటంటే ఆ యొక్క నియోగ వల్లభుడు ఎవరైతే ఉన్నాడో అతని అధికారంలో ఏంటంటే ఆ యొక్క పరిపాలన అనేది కొనసాగించడం జరిగేది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలంలో ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే సర్వకర పరిహారం అనే ఒక శాసనం ఉంటుంది అనమాట. ఈ యొక్క శాసనం ప్రకారం ఏంటంటే ఈ యొక్క గ్రామాలు అనేది దానం చేశారని చెప్పి చూసాం కదా, ఆ దానం చేసినటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలకి ఏంటంటే వాళ్ళు పన్నులు అనేవి మినహాయింపడం జరిగేది అనమాట. అంటే ట్యాక్సెస్ అనేవి అంటే వాళ్ళ కాలంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో నుంచి ఏంటంటే వాళ్ళు ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయడం జరిగేది అనమాట. అంటే కొన్ని రకాల ట్యాక్స్ అనేవి వాళ్ళు కలెక్ట్ చేయడం జరిగింది, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని ట్యాక్సెస్ అనేవి కలెక్ట్ చేస్తారు కదా, ఆ కలెక్షన్ నుంచి ఎగ్జామ్స్ అనేవి ఇచ్చేవాళ్ళు అనమాట. ఎగ్జామ్స్ ఉన్నటువంటి గ్రామాలను ఏమనేవాళ్ళు అంటే కనుక ఏదైనా సర్వకర పరిహారం అంటే ఈ యొక్క బ్రాహ్మణులకు దానం చేసినటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో మరి ఆ గ్రామాలు దానం చేశారు కాబట్టి ఆ గ్రామాల నుంచి ఎటువంటి ఆదాయం కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజులు ఎవరో కూడా తీసుకోవడానికి వీల్లేదనమాట. సో వాటిని ఏమంటారంటే సర్వకర పరిహారం అంటారు. అంటే మనకి సర్వకర పరిహారం అనే శాసనం ద్వారా తెలియచేయబడుతున్న అంశం ఏంటి అంటే కనుక పన్నులు మినహాయించబడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి సమాచారం అనేది మనకి లభ్యమవుతుంది అనమాట. అలా కాకుండా పన్నులు మినహాయించినటువంటి భూమి కనుక ఏదైనా ఉన్నట్లయితే అంటే ఏదైనా ఒక రైతుకు సంబంధించిన భూమి కానీ లేదా ఒక అధికారికి సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో దాని కనుక రాజులు ఏంటంటే ప్రత్యేకించి ఆ భూమి నుంచి పన్నులు అనేవి మినహాయించేవాళ్ళు. అంటే ఇంకా ల్యాండ్ నుంచి ఎటువంటి పన్ను కూడా ప్రజలు ప్రభుత్వానికి కట్టవలసిన పని లేదనమాట. సో ఆ యొక్క భూమిని ఏమని పిలిచేవాళ్ళు అంటే ముంబాలి అని పిలిచేవాళ్ళు. సో ఈ విధంగా ప్రాంతాలను అయితేనేమో సర్వకర పరిహారం అని పిలిచేవాళ్ళు, భూమిని అయితే కనుక ముంబాలి అని పిలిచేవాళ్ళు అనమాట. అదే విధంగా వీళ్ళ కాలంలో మనకి ఏంటంటే కొన్ని శిక్షలు అనేవి ఉండేవి అనమాట. ఆ శిక్షల గురించినటువంటి సమాచారం మనకి ఏ విధంగా తెలుస్తుందంటే కనుక కొరివి శాసనం ప్రకారం. అంటే కొరివి శాసనం ప్రకారం యొక్క తూర్పు చాళుక్య వంశం ఏదైతే ఉందో ఆ రాజ్యంలో ఉన్నటువంటి శిక్షలు ఏ విధంగా వేసేవాళ్ళు, అదేవిధంగా దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనకి కొరివి శాసనం ప్రకారం తెలుస్తాయి అనమాట. ఇంకొకటి ఏంటంటే ప్రభుదరు శాసనం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క ప్రభుదరు శాసనం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రభుదరు శాసనం ప్రకారం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైనా సరే కనుక అధికారులు కనుక అవినీతికి పాల్పడినట్లయితే అంటే ఈ రోజున మనం చూసినట్లయితే ఏదైనా సరే కనుక గవర్నమెంట్ ఆఫీసులో కానీ ఎక్కడైనా సరే లంచం తీసుకోవడం అదే విధంగా అవినీతికి పాల్పడితే ఏంటంటే యాంటీ కరప్షన్ బ్యూరో అనే ఒక వింగ్ ఉంటుంది అనమాట. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అదే విధంగా వేళ కాలంలో కూడా ఏంటంటే ఎవరైనా సరే కనుక అవినీతి పరులైన సరే అధికారులు ఉంటే కనుక రాజు కనుక సమాచారం తెలిస్తే కనుక ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అధికారుల్ని శిక్షించడం జరిగేది అనమాట. సో ఇంత సమాచారం మనకి ఎలా తెలిసిందంటే ప్రభుత్వ శాసనం ప్రకారం, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే కొరివి శాసనం ప్రకారం ఏమో వాళ్ళ కాలంలో ఉన్నటువంటి శిక్షలు ఈ యొక్క ప్రభుత్వ శాసనం ఏదైతే ఉందో ఈ యొక్క శాసనం ప్రకారం ఏంటంటే ఈ యొక్క అవినీతి పరులైన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాజు శిక్షించడం గురించిన సమాచారం మనకి ఈ యొక్క శాసనం ప్రకారం తెలుస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనం జ్యుడిషియల్ సిస్టమ్ అంటే న్యాయ వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంది, మనం ఏంటంటే ఇంతవరకు పరిపాలన వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంది దాని గురించి మనం ఆల్రెడీ డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే న్యాయ వ్యవస్థ అంటే జ్యుడిషియల్ సిస్టమ్ అనేది ఆ కాలంలో ఎలా ఉంది అంటే అక్కడ ఏదైనా సరే కనుక అక్కడ ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో కనుక ఏదైనా సరే చిన్న చిన్న సమస్యలు వచ్చినట్లయితే కనుక అక్కడ ప్రత్యేకమైనటువంటి అధికారి ఆల్రెడీ మనం గ్రామీణుడు లేదా గ్రామికుడు అని మాట్లాడుకున్నాం కాబట్టి అతన్ని డైరెక్ట్ గా సాల్వ్ చేయడం జరిగేది అనమాట. అంటే ఏదైనా సరే చిన్న చిన్న సమస్యలు వస్తే కనుక ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ఎవరైతే ఉంటాడో ఆ గ్రామీణిని డైరెక్ట్ గా సాల్వ్ చేయడం జరిగేది అనమాట. అలా కాకుండా కొన్ని రకాల దివ్య పరీక్షలు కూడా ఉండేవి అనమాట. అంటే ఏదైనా సరే ఒక వ్యక్తి కనుక నేరానికి పాల్పడినట్లయితే అతను ఆ నేరం చేశాడా లేదని చెప్పి రుజువు చేయడానికి ఏంటంటే
కొన్ని రకాల పరీక్షలు అనేవి నిర్వహించడం జరిగింది, దివ్య పరీక్షలు. సో దీని గురించి సమాచారం ఆల్రెడీ మనం శాతవాహనంలో మాట్లాడుకున్నాం. సో దివ్య పరీక్షలు అంటే ఏం లేదు, ఏదైనా సరే ఒక వ్యక్తి కనుక ఏదైనా నేరానికి పాల్పడితే అతను చేశాడా లేదా రుజువు చేయడానికి ఏంటంటే అతన్ని వేడివేడిగా కాగుతున్న నూనె ఏదైతే ఉందో ఆ నూనెలో అతని యొక్క చేతులు పెట్టమనే వాళ్ళు అనమాట. సో ఈ విధంగా అతని చేతులు పెట్టినప్పుడు ఏంటంటే అతని చేతులు కనుక కాలినట్లయితే అతను నేరం చేయనట్లు అనమాట. ఒకవేళ కనుక చేతులు కనుక కాలినట్లయితే అతను నేరం చేసినట్లు, ఒకవేళ కాలకుండా కనుక బయటకు తీసినట్లయితే అతను నేరం చేయనట్టు అనమాట. అంటే ఈ విధంగా కొన్ని రకాల పరీక్షలు కూడా ఉండేవి అనమాట. అదే విధంగా కొన్ని బాణాలు అనే వాళ్ళు వేసేవాళ్ళు అనమాట. ఒక గోడ పక్కన నుంచి కొన్ని బాణాలు అనేవి ఇక్కడ ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేయడం జరిగేది. ఆ బాణాలు కనుక అతను తప్పించుకుంటే కనుక అతను నేరం చేసినట్టు కాదనమాట. అలా కాకుండా కనుక ఆ బాణాలు కనుక అతను తగినట్లయితే అతను నేరం చేసినటువంటి వ్యక్తి అనమాట. అంటే ఇంత కఠినంగా వాళ్ళ కాలంలో ఏంటంటే దివ్య పరీక్షలు కూడా ఉండేవి అనమాట. అదే విధంగా వీళ్ళు ఫాలో అయినటువంటి ఒక సిస్టమ్ ఏంటంటే యజ్ఞవల్క స్మృతి అనే ఒక చట్టం ప్రకారం వీళ్ళు ఫాలో అవడం జరిగింది అనమాట. అంటే ఈ గ్రంథం ప్రకారం ఏంటంటే రాజద్రోహానికి ఉరిశిక్ష వాళ్ళు విధించేవాళ్ళు అనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి పరిపాలించేటువంటి రాజు ఎవరైతే ఉన్నాడో ఆ రాజు కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా సరే ఎదురు తిరిగితే కనుక రాజద్రోహం కింద ఏంటంటే వాళ్ళని ఉరి తీయడం జరిగేది అనమాట. సో ఇదంతా కూడా వాళ్ళు ఏ గ్రంథం ప్రకారం స్వీకరించారంటే యజ్ఞవల్క స్మృతి అనే గ్రంథం ప్రకారం ఏంటంటే ఎవరైనా సరే కనుక రాజద్రోహం చేస్తే కనుక వాళ్ళని ఉరి తీయడం జరిగేది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే పర్టికులర్ గా వాళ్ళ కాలంలో న్యాయ వ్యవస్థకు సంబంధించి దొంగతనాలు కనుక ఏమైనా సరే కనుక ఆ ఊర్లో జరిగితే ఏంటంటే ఆ దొంగతనాలకు సంబంధించి పట్టుకోవడానికి ఏంటంటే ఈ రోజు ఏ విధంగానైతే పోలీస్ ఆఫీసర్లు అనే వాళ్ళు ఉన్నారు, అదే విధంగా ఆ టైంలో ఏంటంటే గ్రామ తలారి అని ఒక వ్యక్తి ఉండేవాడు అనమాట. సో అతను ఏంటంటే ఏదైనా సరే ఆ ఊర్లో దొంగతనం జరిగితే కనుక ఇతని యొక్క బాధ్యత ఏంటంటే ఆ యొక్క వ్యక్తిని పట్టుకోవడం అనమాట. ఒకవేళ కనుక ఆ వ్యక్తిని కనుక ఇతను పట్టుకోలేకపోతే కనుక ఆ దొంగ ఎంత అయితే దోచుకెళ్ళిపోయాడో దానికి సంబంధించినటువంటి సమానమైనటువంటి పరిహారం ఎవరు ఇవ్వాలంటే కనుక ఒక గ్రామ తలారి ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క గ్రామ తలారి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క పద్ధతిని ఏమంటారండి కనుక అచ్చు కావాలి పద్ధతి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మళ్ళీ చెప్తున్నానండి, ఒకవేళ కనుక ఆ ఊర్లో ఏదైనా సరే దొంగతనం కనుక జరిగినట్లయితే కనుక ఆ దొంగని ఇక్కడ ఉన్నటువంటి గ్రామ తలారి ఎవరైతే ఉన్నాడో ఆ గ్రామ తలారి పట్టుకోలేకపోయాడు అనుకుందాం. సో విధంగా పట్టుకోలేకపోతే కనుక ఆ దొంగ ఎంతైతే దొంగతనం చేశాడో దానికి సంబంధించినటువంటి సమానమైనటువంటి భాగం ఏంటంటే అక్కడ ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. అది అక్కడ ఉన్నటువంటి రూల్ అనమాట. అంటే ఈ విధంగా పెట్టడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా దొంగని పట్టుకోవాలి అనే బాధ్యత ఏంటంటే ఒక గ్రామ తలారి ఎవరైతే ఉంటాడో ఈ గ్రామ తలారి ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఈ యొక్క పద్ధతిని ఏమంటారంటే అచ్చు కావాలి పద్ధతి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా సార్లు గ్రూప్ 2 ఎగ్జామ్ లో ఈ యొక్క అచ్చు కావాలి పద్ధతి గురించి అడిగాడు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, పంచాయతీలు కానీ లేదా ఊర్లు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి సరిహద్దు వివాదాలు కానీ లేదా పొలిమేర గొడవలు అనమాట. అంటే ఒక ఊరికి మధ్యలో పొలిమేరు ఉంటుంది అనమాట. ఈ రోజు కనుక మీరు పల్లెటూరు వెళ్ళినట్లయితే కనుక ప్రతి ఊరికి ఏంటంటే ఒక పొలిమేరు ఉంటుంది. అంటే ఆ ఊరు దాటి కనుక మనం బయటకు వెళ్తే అక్కడ నుంచి వేరే ఊరు అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఏదైనా సరే పొలిమేర గొడవలు వచ్చినట్లయితే అదే విధంగా నీటి గొడవలు అనమాట. అంటే నీటి కాలువలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క నీటి కాలువలకు సంబంధించి ఏదైనా సరే గొడవలు కనుక జరిగినట్లయితే అక్కడ కొంతమంది అధికారులు ఏంటంటే వాళ్ళు సాల్వ్ చేయడం జరిగేది అనమాట. వాళ్ళ యొక్క పేరు ఏంటంటే కనుక ప్రాడ్వి వాక్కులు అని పిలవడం జరిగేది అనమాట. అంటే ఈ విధంగా అచ్చు కావలి పద్ధతి అంటే కనుక గ్రామ తలారికి సంబంధించింది. ప్రాడ్వి వాక్కులు అనే అధికారులు ఏం చేసేవాళ్ళు అంటే చిన్న చిన్న భూ సరిహద్దు వివాదాలు, పొలిమేర గొడవలు కానీ అదే విధంగా నీటికి సంబంధించినటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సాల్వ్ చేయడానికి ఏంటంటే ఒక ప్రాడ్వి వాక్కులు అనే ప్రత్యేకమైన అధికారాలని వాళ్ళు నియమించుకోవడం జరిగేది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏదైనా సరే గొడవ జరిగితే కనుక అప్పటికప్పుడు ఏంటంటే ఆ యొక్క సమస్యని పరిష్కరించేవాళ్ళు అనమాట. ఆ యొక్క సమస్యను పరిష్కరించేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఏంటంటే అప్పటికప్పుడు రెడీ చేసేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పంచడం జరిగేది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక ల్యాండ్ ఇష్యూ గురించి ఇక్కడ ఇటుపక్క ప్రజలకు ఏదో సంథింగ్ ఒక గొడవ అనేది జరుగుతుంది అనుకుందాం. సో గొడవ జరిగినప్పుడు ఇది కనుక రాజుకి తెలిస్తే ఏం చేస్తాడంటే రాజు ఏంటంటే ముద్రవర్తులు అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వీళ్ళ పని ఏంటంటే అక్కడ ఏదైనా సరే ఒక ఇష్యూ జరిగితే కనుక దాన్ని సాల్వ్ చేయడానికి ఏంటంటే రాజులు ముద్రవర్తులు అనే కొంతమంది నియమించుకుని ఆ యొక్క ప్రాంతానికి లేదా ఆ ప్రదేశానికి పంపేవాళ్ళు అనమాట. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే అక్కడికి వెళ్ళి అసలు నిజంగా భూమి అనేది ఎవరికి సంబంధించింది అని డాక్యుమెంట్స్ అన్ని కూడా వెరిఫై చేసి వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే అరే బాబు ఖచ్చితంగా ఈ భూమి అనేది పలానా వ్యక్తికి సంబంధించింది కాబట్టి నువ్వు దీంట్లోకి రావడానికి వీలు లేదు అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే అప్పటికప్పుడే ఒక పత్రం అనేది డైరెక్ట్ గా వాళ్ళు ప్రింట్ చేసేసి అంటే పత్రాన్ని తయారు చేసేవాళ్ళు దాని మీద ఏంటంటే ఒక రాజముద్రని వేసేవాళ్ళు అనమాట. అంటే ఒక స్టాంప్ అనమాట. అంటే రాజు ఈ రోజు మనకి ఏ విధంగా ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా ఏంటంటే కొన్ని ఎంబ్లమ్స్ ఉంటాయి అనమాట, రాజముద్రలు ఉంటాయి అనమాట. సో అదే విధంగా ఏంటంటే వీళ్ళు ఒక స్టాంప్ అనేది వేసేసి వాటిని ఏమనేవాళ్ళు అంటే జయపత్రాలు అని పిలవడం జరిగేది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒకసారి కనుక ఈ యొక్క డాక్యుమెంట్ మీద ఈ యొక్క రాజముద్ర వేసేసి ఇక్కడ ఉన్నటువంటి ముద్రవర్తి ఎవరైతే ఉన్నాడో అతను ముద్రవర్తి ఏం చేస్తాడు స్టాంప్ వేసేసి ఆ డాక్యుమెంట్స్ కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజలు
ప్రజలకు ఇచ్చేసినట్లయితే కనుక మరలా ఇంకొకసారి కనుక దానికి సంబంధించి ఏంటంటే ఇష్యూ చేయడానికి వీలేదు అనమాట. అంటే ఆ యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఆల్రెడీ సాల్వ్ అయిపోయింది అనమాట. సో మరలా ఏంటంటే వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళడానికి వీలేదు అనమాట. అంటే ఈ విధంగా ఏంటంటే వాళ్ళు అప్పటికప్పుడే సమస్యలు అన్ని కూడా సాల్వ్ చేసేసి జయపత్రాలు అనే ఒక డాక్యుమెంట్స్ అప్పటికప్పుడు రెడీ చేసేసి దాని మీద రాజముద్ర వేసి ఒక ముద్రవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే అక్కడ సమస్యని ఈజీగా పరిష్కరించడం జరిగేది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది వాళ్ళ కాలం నాటి పన్నుల వ్యవస్థ. అంటే ట్యాక్సెస్ అనేవి వాళ్ళు ఏ విధంగా కలెక్ట్ చేయడం జరిగింది అనమాట. సో ట్యాక్సెస్ గురించిన సమాచారం వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్ లో కూడా ఖచ్చితంగా అడుగుతారు. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెయిన్ ఆధారం ఏంటంటే ట్యాక్సెస్ కి భూమి ఇస్తే వాళ్ళ యొక్క ప్రధాన ఆదాయ మార్గం అనమాట. సో ఎంత భూమి ఇస్తే వసూలు చేసేవాళ్ళు అంటే కనుక 1/6 అనమాట. అంటే 6 భాగాల్లో ఒక భాగం ఖచ్చితంగా ప్రజలు అనే వాళ్ళు ఏంటంటే రాజుకు చెల్లించవలసి వచ్చేది అనమాట. అంటే 16% ఆఫ్ ద ట్యాక్స్ అనేది ఖచ్చితంగా అటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే రాజుకు చెల్లించవలసి వచ్చేది అనమాట. యొక్క భూమి శిస్తుని ఏమని పిలిచేవాళ్ళు అంటే కనుక కోరు అని కూడా పిలవడం జరిగేది అనమాట. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రధాన వృత్తి ఏంటంటే కనుక వ్యవసాయం అనమాట. అంటే మన శాతవాహన కాలం చూసినప్పటికీ కూడా ఇక ప్రతి ఒక్క ప్రజల యొక్క మెయిన్ ప్రధాన వృత్తి ఏంటంటే కనుక వ్యవసాయం అనమాట. అదే విధంగా వీళ్ళ కాలంలో ఏంటంటే కొన్ని రకాల ట్యాక్సెస్ అనేవి వసూలు చేసేవాళ్ళు అనమాట. అంటే ఈ రోజు మనకి ఏ విధంగానైతే కార్పొరేషన్ ట్యాక్స్ అని, అదే విధంగా గిఫ్ట్ ట్యాక్స్ అని, అదే విధంగా జిఎస్టీ ట్యాక్స్ అని ఏ విధంగా అయితే వసూలు చేస్తున్నారో అదే విధంగా వాళ్ళ కాలంలో కూడా ఏంటంటే కొన్ని ట్యాక్సెస్ అనేవి వసూలు చేసేవాళ్ళు అనమాట. ఈ యొక్క ట్యాక్సెస్ యొక్క పేర్లు కూడా ఏంటంటే కొన్ని తమిళ లాంగ్వేజ్ తో కూడినటువంటి పేర్లుగా మనకు అనిపిస్తాయి అనమాట. సో అందులో ఫస్ట్ ఏంటంటే కళ్ళనక్కము, ఇంకోటి ఏంటంటే వెడనలి, ఇంకోటి బేరాదాయం, నెక్స్ట్ విషయ సుంకము, నాలుగోది ఏంటంటే చిట్టవాటం లాస్ట్ది. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ట్యాక్సెస్ కి సంబంధించినటువంటి పదాలు అనమాట. సో ఇవన్నీ ఏంటంటే రాయలసీమ శాసనం ప్రకారం తూర్పు చాళుక్య వంశులు విధించినటువంటి పన్నులు ఏంటంటే కనుక కళ్ళనక్కము, వెడనలి, అదేవిధంగా బేరదాయి, నెక్స్ట్ విషయ సుంకము, నాలుగోది చిట్టవాటం అన్న. సో ఇవన్నీ ఏంటంటే ట్యాక్స్ కి సంబంధించినటువంటి పేర్లు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలం నాటి పన్నుల్లో కొన్ని రకాల పన్నులు అనేవి కొద్దిగా డిఫరెంట్ గా ఉంటాయి. అవి కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాగాచుర పన్ను, లేదా దీన్ని ఇంకో విధంగా ఏమని పిలుస్తారంటే డాగరచ్చ పన్నుని పిలుస్తారు అన్నమాట. అంటే అక్కడ పరిపాలించిన రాజు ఎవరైతే ఉన్నాడో ప్రతి అవసరానికి ఏంటంటే అతనికి కొడుకుంటాడు కదా, ఖచ్చితంగా రాజుకి ఉండేటువంటి కొడుకు అతను ఏమంటారంటే యువరాజు అని పిలవడం జరుగుతుంది అనమాట. మరి యువరాజుకి ఏదో చిన్న చిన్న ఖర్చులకు అవసరం వచ్చింది అనమాట. సో ప్రతి దానికి అతను తన తండ్రి దగ్గరికి వెళ్ళి అంటే రాజు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ఖర్చుకు సంబంధించిన డబ్బులు అడగలేడు. కాబట్టి ఇతనికి ఏదైనా సరే చిన్న చిన్న ఖర్చులు కావాల్సి వస్తే కనుక అంటే ఈ రోజున మనం విధంగానైతే పాకెట్ మనీ కింద మనం పిల్లలకి ఏ విధంగా అయితే డబ్బులు ఇస్తున్నామో అదే విధంగా ఏంటంటే ఇక్కడ యువరాజుకి ఏంటంటే కొన్ని ఖర్చుల కోసం, కొన్ని పాకెట్ మనీ ఖర్చుల కోసం ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజల నుంచి ఏంటంటే కొంత అమౌంట్ అనేది కలెక్ట్ చేయడం జరిగేదంటే ఎవరు యువరాజు. సో ఆ యొక్క పన్నుని ఏమని పిలిచేవాళ్ళు అంటే కనుక డాగాజుర పన్ను. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సైనిక వ్యయం కోసం. అంటే ఎవరైతే సైనికులు ఉన్నారో ఆ ఊరు చుట్టూ పహారా కాదేటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఏంటంటే ఒక పన్ను అనేది వసూలు చేసేవాళ్ళు అనమాట. ఆ యొక్క పన్ను పేరు ఏంటంటే పడేవాలి పన్ను. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే పొల్లరి పన్ను, గ్రేజింగ్ ట్యాక్స్ అంటారు. అంటే పశువులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పశువులు ఏంటంటే మేత మేయడానికి ఏంటంటే మనకి పచ్చిక బయలుకి వెళ్తాయి. కాబట్టి ఆ పచ్చిక బయలు మీద కూడా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక ట్యాక్స్ అనేది వసూలు చేసేవాళ్ళు అనమాట. అంటే మేత మేయడానికి వెళ్ళినటువంటి పశువులు ఏవైతే ఉన్నాయో అవి గేదెలైనా సరే, ఆవులైనా సరే, ఏదైనా సరే, ఎటువంటి జంతువు అయినా సరే కనుక వెళ్ళినట్లయితే కనుక ఆ యొక్క పశుగ్రాసం ఏదైతే ఉందో దాని మీద కూడా వాళ్ళు ట్యాక్స్ అనేది వేయడం జరిగింది అనమాట. ఆ యొక్క ట్యాక్స్ ఏమని పిలిచేవాళ్ళు అంటే గ్రేజింగ్ ట్యాక్స్. దీన్ని పొల్లరి పన్నును కూడా పిలవడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే సంధి విగ్రహ పన్ను. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క సంధి విగ్రహ పన్ను ఏంటంటే శత్రు రాజ్యాలు ఎవరైతే ఉన్నారో అంటే శత్రు రాజ్యాలు మనకి ఏదైనా సరే కనుక ఒక రాజ్యం మీద వేరే రాజ్యం వాళ్ళు ఏంటంటే యుద్ధానికి రావడం జరుగుతుంది కదా. సో ఆ విధంగా ఏంటంటే యుద్ధానికి వచ్చినప్పుడు ఒకవేళ కనుక ఒక రాజ్యం వాళ్ళు ఓడిపోయారు అనుకున్నాం. సో ఓడిపోయినప్పుడు ఏంటి ఖచ్చితంగా పక్కన ఉన్నటువంటి రాజ్యం ఏదైతే ఉందో అది ఓడిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే సంధి అనేది చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా సంధి చేసుకోవాలంటే ఏంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ గెలిచిన వాళ్ళు ఏమని అడుగుతారో అక్కడ ఉన్నటువంటి సంపదను అడగడం కానీ, లేదా ఆ ఊర్లో ఉన్నటువంటి బంగారం అడగడం కానీ, లేదా ఆ ఊరికి సంబంధించినటువంటి కొన్ని విలువైన వస్తువులు అన్ని కూడా ఏంటంటే గెలిచినటువంటి రాజులు అడుగుతారు. కాబట్టి సో ఇదంతా కూడా ఎవరి నుంచి వసూలు చేసేవాళ్ళు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో అంటే ఆ యొక్క ఏ ప్రాంతంలో యుద్ధం జరిగింది ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజల నుంచి ఏంటంటే ఆ గెలిచిన వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో అదంతా కూడా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కలెక్ట్ చేయడం జరిగేది అనమాట. సో దాన్ని ఏమని పిలిచేవాళ్ళంటే సంధి విగ్రహ పన్ను. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ విధంగా డాగాచొర పన్ను ఏంటంటే మీరు సింపుల్ గా యువరాజుకి పాకెట్ మనీ గుర్తుపెట్టుకోండి. పడేవాళ్ళు పన్ను ఏంటంటే సైనిక వ్యయం కోసం. అదే విధంగా గ్రేజింగ్ ట్యాక్స్ అంటే ఏంటంటే పశువులు మేతకు వెళ్ళడం. అదే విధంగా సంధి విగ్రహ పన్ను ఏంటంటే శత్రు రాజ్యాలను సంధి చేసుకున్నప్పుడు వాళ్ళకి ఇచ్చే నష్టపరిహారం అనమాట. సో ఇవన్నీ వివరాలు కూడా మనకి ఎలా తెలుస్తున్నాయంటే మనకి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మన కులోత్తుంగ చోళుడి గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఆ కులోత్తుంగ చోళుడు వేయించినటువంటి ద్రాక్ష రామ శాసనం ఏదైతే ఉందో ఆ యొక్క శాసనం ప్రకారం ఏంటంటే
ఏ ఏ వృత్తికి ఎంత ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయాలి. అంటే ఇక డేటాచర్ పన్ను ఉంది కదా, మరి ఇది ఎంత కలెక్ట్ చేయాలి, దీని గురించి ఉన్న సమాచారం అంతా కూడా మనకి ఎలా తెలుస్తుందంటే, ఇక కొల్లూరు తుంగచులుడు ఎవరైతే ఉన్నాడో ఇతను వేయించినటువంటి ద్రాక్ష రామశాసనం ప్రకారం మనకి పర్టికులర్ గా దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతున్నాయి అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది సైనిక వ్యవస్థ. అంటే ఆల్రెడీ మనం ఇక పరిపాలన వ్యవస్థ గురించి మాట్లాడుకున్నాం. అదేవిధంగా వాళ్ళ కాలం నాటి న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడుకున్నాం. అదేవిధంగా వాళ్ళ కాలం నాటి పన్నుల వ్యవస్థ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మనం సైనిక వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుందాం. సో సైనిక వ్యవస్థలో ఏంటంటే పర్టికులర్ గా వీళ్ళ కాలంలో ఏంటంటే ఎవరైతే రాజులు ఉన్నారో వాళ్ళకి ఏంటంటే చతురంగ బలాలు అనేవి ఉండేవి అనమాట. అంటే చతురంగ బలాలు అంటే గజం అన్నమాట. అంటే ఏనుగులు ఖచ్చితంగా ప్రతి రాజుకి ఏంటంటే కొన్ని వందల సంఖ్యలు లేదా పదుల సంఖ్యలో ఏనుగులు అనేవి ఉండేవి అనమాట. అదే తర్వాత అశ్వ బలం కూడా ఉండేది. అంటే గుర్రాలు కూడా ఉండేవి అనమాట. ఈ యొక్క గుర్రాల మీద ఏంటంటే వాళ్ళు యుద్ధానికి వెళ్ళడం జరిగేది అనమాట. నెక్స్ట్ మూడోది ఏంటంటే పదాతి దళం. పదాతి దళం అంటే ఎవరంటే గనక ఆల్రెడీ మీరు బాహుబలి సినిమా చూసే ఉంటారు. సో యొక్క సినిమాలు ఏంటంటే ఆ రాజుకు ముందుగా ఏంటంటే కొంతమంది సైనికులు కొన్ని ఆయుధాలు పట్టుకుని ఏంటంటే ముందు నడుచుకుంటూ వెళ్తుంటారు కదా. సో వాళ్ళని ఏమంటారంటే పదాతి దళం అంటారు అనమాట. ఇంకోటి ఏంటంటే రథ బలం అంటే రథాలు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ప్రతి ఒక్క రాజ్యంలో కూడా 4 రకాలైనటువంటి చతురంగ బలాలు అనేవి ఉండేవి అనమాట. సో నెక్స్ట్ మెయిన్ ఇంకోటి ఏంటంటే సేనాధిపతులకు ఎవరు వ్యవహరించేవాళ్ళు అంటే కనుక బ్రాహ్మణుల కింద బ్రాహ్మణులే వ్యవహరించేవాళ్ళు అనమాట. అంటే ఈ యొక్క చాతుర్వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ చాతుర్య వ్యవస్థ ఉన్నటువంటి మొట్టమొదటి ఉంటే బ్రాహ్మణులు, తర్వాత క్షత్రియులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికీ కూడా ఏంటంటే వీళ్ళ కాలం ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అంటే బ్రాహ్మణుల యొక్క పని ఏంటంటే గనక కేవలం మంత్రాలు చదవడం, అదేవిధంగా వైదిక క్రతువులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం నిర్వహించడం కాకుండా కొన్ని ప్రముఖమైనటువంటి సర్వ సైన్యాధ్యక్షుడు హోదాలో ఏంటంటే వాళ్ళు బ్రాహ్మణులు అనే వాళ్ళే ఉండేవాళ్ళు అనమాట. ఇక తూర్పు చాళుక్య వంశంలో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కింద ఉన్నటువంటి సామంతులు ఎవరైతే ఉన్నారో ఆ సామంతులు ఏంటంటే సైనికుల కింద వాళ్ళే ఉండేవాళ్ళు అనమాట. అంటే వీళ్ళ కింద ఏదైనా సరే ఒక రాజ్యాన్ని వాళ్ళు గెలిచిన తర్వాత ఏంటంటే సామంతులు ఎవరైతే ఉంటారో అంటే వీళ్ళ తరపున ఏంటంటే ఒక రాజుని ఆ ప్రాంతంలో నియమించి వీళ్ళు వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క సైనిక వ్యవస్థని ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సామంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నిర్వహించుకుని వాళ్ళే పోషించేవాళ్ళు అనమాట వీళ్ళ కాలంలో. సో నెక్స్ట్ ఏంటంటే ధర్మ యుద్ధాలు అనేవి వీళ్ళ కాలంలో జరిగేవి అనమాట. సో ధర్మ యుద్ధాలు అంటే ఏం లేదు, సూర్యాస్తమయం తర్వాత యుద్ధం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆపేయాలన్నమాట. అంటే ఎంత పెద్ద యుద్ధం జరిగినా సరే అది సాయంత్రం 6 తర్వాత అంటే సూర్యాస్తమయం తర్వాత ఏంటంటే ఆ యుద్ధం అనేది ఖచ్చితంగా ఆపేయవలసింది. అదే విధంగా కొన్ని రూల్స్ అన్ని కూడా ఏంటంటే వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు అనమాట. నెక్స్ట్ ఏంటంటే కత్తిని విడిచి పారిపోవడం అనమాట. అంటే ఏదైనా సరే గనక యుద్ధం జరుగుతుందంటే గనక అతను గనక కత్తిని విడిచి కనుక పారిపోయినట్లయితే అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా రాజ్యం వాళ్ళు ఆ రాజులు ఏంటంటే పక్కన ఉన్నటువంటి రాజ్యం ఏదైతే ఉందో దాని మీదకి ఏంటంటే యుద్ధం చేయలేము అని చెప్పి అర్థం అనమాట. సో ఈ విధంగా పక్కన ఉన్నటువంటి రాజ్యంలో ఎవరైనా గనక ఆ రాజులైనా సరే లేదా సైనికులు ఎవరైనా సరే గనక కత్తిని విడిచి కనుక పారిపోతుంటే గనక వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లోనూ చంపకూడదు అనమాట. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఓడిపోయారని అర్థం కాబట్టి ఇంకా వాళ్ళని ప్రాణాలతో విడిచిపెట్టి పంపించేసేవాళ్ళు అనమాట. ఇంకొకటి ఏంటంటే ధర్మధార వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ధర్మధార అంటే ఏంటంటే ఏదైనా సరే ఒక యుద్ధం అనేది బేకరంగా సాగుతుంది అనమాట. కొన్ని రోజుల పాటు ఆ రోజులు ఏంటంటే యుద్ధాలు అనేవి ఒక రోజు 2 రోజులు కాదు, కొన్ని సార్లు ఏంటంటే కొన్ని నెలలు కూడా యుద్ధాలు అనేవి జరిగేవి అనమాట. సో ఈ విధంగా ఏంటంటే యుద్ధాలు అనేవి జరిగినప్పుడు యుద్ధం మధ్యలో ఆపడం అనమాట. సో యుద్ధం మధ్యలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి ఇక్కడ మనకి యుద్ధం అనేది జరుగుతుంది అనుకున్నాం. ఇక్కడ ఏ అనే రాజు ఉన్నాడు, ఇక్కడ బి అనే రాజు ఉన్నాడు. సో ఏ అనే రాజు అనేవాడు ఏంటంటే అతనికి ఉన్నటువంటి ఇతనికి ఉన్నటువంటి అన్ని ఆయుధాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అనమాట. సో బి అనే రాజు దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అన్ని కూడా అయిపోయాయి అనమాట. సో అయిపోయినప్పుడు ఇతను ఏంటి మరి ఇతనితో యుద్ధం చేయలేడు కాబట్టి ఇతను ఏం చేసేవాడు అంటే యుద్ధం మధ్యలో ఒక శంఖం అనేది ఊదేవాడు అనమాట. దాని ఏమనేవారు అంటే కొమ్ము శంఖం అనేవాళ్ళు. ఆ యొక్క బోర్ లాగా ఉంటుంది అనమాట అది. సో ఆ విధంగా ఏంటంటే కొమ్ము శంఖాన్ని ఊదినప్పుడు దాని అర్థం ఏంటంటే ఇంకా వాళ్ళు యుద్ధం చేయలేరు అనమాట. ఎందుకని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చనిపోయిన తర్వాత ఏంటంటే వాళ్ళు యుద్ధం మధ్యలో ఏంటంటే ఒక కొమ్ము శంఖం అనేది ఊదేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా ఊదినప్పుడు ఏంటంటే ఇంకా వాళ్ళు వాళ్ళ మీద యుద్ధం చేయడానికి వీల్లేదనమాట. అంటే ఆల్రెడీ ఓడిపోయారు అనమాట. సో ఈ విధంగా కొమ్ము శంఖం ఊదిన తర్వాత ఇంక యుద్ధం అనేది కొనసాగించకూడదు అనమాట. అంటే యుద్ధం అక్కడికక్కడే ఆపేసి ఖచ్చితంగా ఆ రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యాన్ని వీళ్ళు స్వాధీనపరచుకోవడం జరిగేది అనమాట. సో ఈ విధంగా దీని గురించి సమాచారం మనకు అంతా కూడా ఏ విధంగా తెలుస్తుందంటే వీళ్ళ కాలంలో ఇచ్చినటువంటి కొరివి శాసనం ఏదైతే ఉందో ఈ యొక్క కొరివి శాసనం ప్రకారం ఏంటంటే వీళ్ళ కాలం నాటి యొక్క ఆధారాలు అదే విధంగా దీనికి సంబంధించిన సమాచారం అంతా కూడా ఏంటంటే మనకి కొరివి శాసనం ప్రకారం తెలుస్తుంది అనమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే వీళ్ళ కాలం నాటి ఆర్థిక పరిస్థితులు. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఆర్థిక పరిస్థితుల గురించి మనం చూసినట్లయితే ఆల్రెడీ మనం పరిపాలన వ్యవస్థ గురించి చూసాం, సైనిక వ్యవస్థ గురించి చూసాం, పన్నుల వ్యవస్థ గురించి చూసాం. అదే విధంగా వీళ్ళ కాలం నాటి ఇప్పుడు మనం ఏంటంటే ఆర్థిక పరిస్థితులు అనేవి ఏ విధంగా ఉన్నాయి అంటే వీళ్ళ కాలం ఏ రాజ్యమైనా సరే కనుక వాళ్ళ రాజ్యం ఎంత గొప్పది అని మనకి ఏ విధంగా అర్థమవుతుందంటే వాళ్ళ కాలం నాటి ఆర్థిక పరిస్థితులు. అంటే ఈ రోజు మనం చూసినట్లయితే కనుక మన భారతదేశం కూడా ఏ విధంగానైతే ప్రపంచంలోని 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది మనం అని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాం అంటే మన దేశం అనేది ఎంత గొప్పది కాబట్టి అనమాట. అంటే ఆ విధంగా ఆ రోజుల్లో కూడా ఏంటంటే ఆర్థిక పరిస్థితులను బట్టే ఆ యొక్క రాజ్యం యొక్క స్టామినాని వాళ్ళు అంచనా వేయడం జరిగేది అనమాట. అంటే ఆ రాజ్యం ఎంత గొప్పది, ఆ రాజ్యం ఎంత గొప్పది అనేది దేని మీద ఆధారపడింది అంటే
వాళ్ళ కాలం నాటి ఆర్థిక పరిస్థితుల మీద ఆధారపడింది అనమాట. సో దీని గురించి ఏంటంటే మనకి ఈ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో భాగంగా ఏంటంటే వాళ్ళు 1/6 ఆఫ్ ద పన్నుని ఏంటంటే వాళ్ళు ట్యాక్స్ కింద పన్నుల కింద వసూలు చేయడం జరిగేది. సో దాన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే కోరు అని పిలవడం జరిగేది అనమాట. సో ప్రత్యేకించి ఏంటంటే గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళ పేరు ఏంటంటే కనుక గ్రామ కోటాలు. సో వీళ్ళ యొక్క వృత్తి ఏంటంటే ట్యాక్సెస్ అనేవి ఏవైతే ఉన్నాయో అంటే రాజు విధించినటువంటి పన్ను ఏదైతే ఉందో ఆ పన్నుని ఏంటంటే కలెక్ట్ చేసి రాజుకి అందించడం అనమాట. అంటే ప్రజల మీద ఏదైతే పన్ను వసూలు చేశారో ఆ పన్నునంతా కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ కోర్టులో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే కలెక్ట్ చేసి రాజుకి ఇవ్వడం అనమాట. అదే విధంగా వీళ్ళ కాలంలో ఏంటంటే కొన్ని రకాల వాణిజ్య పంటలు కూడా ఉండేవి అనమాట. అంటే నార్మల్ పంట సాధారణ పంటలతో పాటు ఏంటంటే తినే పంటలతో పాటు కొన్ని రకాలమైనటువంటి వాణిజ్య పంటలు కూడా వీళ్ళ కాలంలో వాళ్ళు పండించడం జరిగేది అనమాట. సో ఆ విధంగా ఏంటంటే వాణిజ్య పంటలు ఏంటంటే వాళ్ళు ఎగుమతి చేయడానికి ఎక్కువగా వాడేవాళ్ళు అనమాట. సో వాటిలో ముఖ్యమైన పంటలు ఏంటంటే ప్రత్తి, చెరకు, కొబ్బరి, తమలపాకు, అదేవిధంగా మామిడి అనమాట. అంటే ఈ విధంగా వాణిజ్య పంటల ద్వారా కూడా ఏంటంటే వాళ్ళు ఒక విశేషమైనటువంటి వ్యాపార ఆదాయాన్ని కూడా వాళ్ళు ఆర్జించడం జరిగేది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే విదేశీ వ్యాపారం కూడా వాళ్ళు ఎక్కువగా చేసేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా వాళ్ళు ఎగుమతి చేసినటువంటి పంటలతో ఏంటంటే వాళ్ళు విదేశానికి కూడా వ్యాపారం చేసి దాని ద్వారా ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఏంటంటే వాళ్ళు ఆదాయం అనేది ఆర్జించడం జరిగిందనమాట. అదే విధంగా తినే పంటలు అంటే సాధారణ పంటలు చూసినట్లయితే కనుక వరి, జొన్న, సజ్జలు, రాగులు అనమాట. ఈ విధంగా వాణిజ్య పంటలు అయితేనేమో ఇవన్నీ కూడా ఏంటంటే కనుక సాధారణ పంటలు అనమాట. సో ఈ విధంగా వీళ్ళ కాలం నాటి ఆర్థిక పరిస్థితులు అనేవి ఈ విధంగా ఉండేవి అనమాట. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలంలో రాజకీయ అనిశ్చితి అనేది ఎక్కువగా ఉందన్నమాట. సో ఎందుకంటే మనం కనుక శాతవాహనుల గురించి తీసుకున్నట్లయితే కనుక వాళ్ళంత గొప్పగా పరిపాలించినప్పటికీ వీళ్ళు శాతవాహనులంత ఆర్థికంగా బలమైనటువంటి స్థితిలో వీళ్ళు లేరనమాట. ఎందుకంటే వీళ్ళ కాలంలో ఏంటంటే ప్రత్యేకించి ప్రతి వాళ్ళతో ఏంటంటే వీళ్ళ యుద్ధాలన్నీ ఎక్కువగా జరిగేవన్నమాట. సో ఎందుకంటే పైన ఉన్నటువంటి రాష్ట్రకూటులు ఎవరైతే ఉన్నారో ఆ రాష్ట్రకూటులు అదేవిధంగా చోళులు ఎవరైతే ఉన్నారో ఆ చోళులతో అదేవిధంగా కళింగాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఏంటంటే ఎక్కువగా యుద్ధాలు అనేవి చేయడం జరిగేది అనమాట. అంటే ఈ విధంగా ఏంటంటే వీళ్ళ కాలంలో పక్కన ఉన్నటువంటి రాజ్యంలో ఉన్న రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాలంలో ఏంటంటే ఎక్కువగా యుద్ధాలు అనేవి చేయడం వల్ల ఏంటంటే వీళ్ళ కాలంలో ఏంటంటే ఎక్కువగా అంతగా ఆర్థిక పరిస్థితులు అనేవి ఉండేవి కాదనమాట. అంటే శాతవాహనులు అనేవాళ్ళు ఎంత గొప్పగా పరిపాలించారో అంత గొప్పగా పరిపాలించినప్పటికీ వాళ్ళ కాలంలో అంటే వాళ్ళు ఎంతైతే ఆర్థికంగా ఉన్నతంగా ఉన్నారో వీళ్ళ కాలంలో ఏంటంటే అంతగా లేరని చెప్పి అర్థం చేసుకోవచ్చు అనమాట. అదే విధంగా వీళ్ళ కాలంలో ఏంటంటే కొన్ని వృత్తి సంఘాలు అనేవి ఉండేవి అనమాట. అంటే కొంతమంది ఏంటంటే పలానా వృత్తి చేసిన వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక సంఘం కింద ఫామ్ అయ్యేవాళ్ళు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక కొమ్మరి పని చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళందరూ కూడా ఏంటంటే కొమ్మరి పని చేసిన వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక సంఘం కింద అంటే ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యేవాళ్ళు అనమాట. వాటిని ఏమైనా పిలిచేవాళ్ళు అంటే కనుక వృత్తి సంఘాలు అని పిలవడం జరిగేది అనమాట. ఈ యొక్క వృత్తి సంఘాల యొక్క బాధ్యత ఏంటంటే సైనికులు ఎవరైతే ఉన్నారో ఆ సైనికులకు కావాల్సినటువంటి రక్షణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ అదే విధంగా అక్కడ సైనికులకు సంబంధించినటువంటి యొక్క ఖర్చు ఏదైతే ఉందో ఇవంతా కూడా ఎవరు భరించేవాళ్ళు అంటే కనుక ఆ వృత్తి సంఘాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత అనేది వహించడం జరిగేది అనమాట. సో దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఒక వర్తక సంఘం పేరు ఏంటంటే కనుక అయ్యావళి వర్తక సంఘం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క అయ్యావళి వర్తక సంఘాన్ని ఇంకో విధంగా పిలిచేవాళ్ళు ఏంటంటే అయ్యవోలు వర్తక సంఘం అనమాట. సో దీన్ని బలిజ వర్తక సంఘం అంటే ఒక రకమైనటువంటి వర్తక సంఘం ఏంటంటే అయ్యావళి వర్తక సంఘం, ఇంకొక రకమైనటువంటి వర్తక సంఘం ఏంటంటే తెలిక వర్తక సంఘం, ఇంకొకటి ఏంటంటే మూడోది బలిజ వర్తక సంఘం. అంటే ఈ విధంగా కులాల వారీగా వాళ్ళు ఏంటంటే కొన్ని వర్తక సంఘాలను వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఆ విధంగా వాళ్ళు ఏంటంటే సైనిక పోషణ అనేది నిర్వహించుకోవడం జరిగిందనమాట. సో ఈ విధంగా వృత్తి సంఘాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఏమని పిలిచేవాళ్ళు అంటే కనుక నకరములు అని పిలవడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నకరములు అంటే ఏంటంటే కొన్ని రకాలైనటువంటి వృత్తి కలిగినటువంటి వాళ్ళు ఏంటంటే ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా ఫామ్ అయిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఒక గ్రూప్ కింద ఒక వృత్తి సంఘం కింద ఫామ్ అయ్యేవాళ్ళు దాన్ని నకరములు అని పిలవడం జరిగేది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే నకరముల్లో మనకి 2 రకాల నకరములు అనేవి ఉన్నాయి. అంటే ఏంటంటే పరదేశీ నకరం. సో పరదేశీ నకరం అంటే ఏంటంటే విదేశీ వ్యాపారం అనమాట. అంటే విదేశాలతో వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వృత్తి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క గ్రూప్ ని ఏమని పిలిచేవాళ్ళు అంటే పరదేశీ నకరం అని చెప్పి పిలవడం జరిగేది అనమాట. అదేవిధంగా నానాదేశీ నకరం. నానాదేశీ నకరం అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక దేశం లోపల అంటే ఏదైతే రాజ్యం ఉందో ఆ రాజ్యం లోపల అదేవిధంగా దేశం లోపలే గనక ఆ యొక్క వ్యాపారాన్ని యొక్క వృత్తి సంఘం వాళ్ళు నిర్వహిస్తే గనక దీన్ని నానాదేశీ నకరం అని చెప్పి పిలవడం జరిగేది అనమాట. అలా కాకుండా విదేశాలతో కనుక వ్యాపారం చేస్తే పరదేశీ నకరం అనమాట. అంటే ఈ విధంగా ఏంటంటే వాళ్ళ కాలంలో వాళ్ళ రాజ్యంతో పాటు ఏంటంటే విదేశాలతో కూడా వాళ్ళు వ్యాపారం అనేది కొనసాగించడం జరిగిందనమాట. సో ఈ విధంగా చూసినట్లయితే మనకి తెలిక వర్తక సంఘం అనేది ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి విజయవాడ ఏదైతే ఉందో ఈ విజయవాడలో ఇప్పటికీ కూడా ఈ యొక్క సంఘం అనేది మనుగడలోనే ఉందన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ కాలం నాటి రేవు పట్టణాలు అనమాట. అంటే రేవు పట్టణాలు అంటే ఈ యొక్క తీరాంధ్రలో ఏంటంటే ఖచ్చితంగా
తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ తీర ప్రాంతాలు అంటే పోర్ట్స్ అనేవి వాళ్ళు నిర్వహించేవాళ్ళు అనమాట. ఆ యొక్క పోర్టుల ద్వారా కూడా ఏంటంటే వాళ్ళ యొక్క వ్యాపార లావాదేవీలన్నీ కూడా నిర్వహించుకోవడం జరిగేది అనమాట. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఏంటంటే కనుక విశాఖపట్నం అనమాట. అంటే మనం ఈ రోజు ఉన్నటువంటి విశాఖపట్నం పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆ కాలంలో వాళ్ళు కొన్ని తమిళ పేరుతో పిలవడం జరిగేది అనమాట. సో తమిళ పేరు ఏంటంటే కొలుతుంగపట్నం, తెలుగు పేరు ఏంటంటే కనుక విశాఖపట్నం అనమాట. అంటే ఈ యొక్క రేవుల ద్వారా ఏంటంటే వాళ్ళ వ్యాపారం కూడా కొనసాగేది అనమాట. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి దేశీయ కొండపట్నం ఏదైతే ఉందో దాన్ని మనం తెలుగులో ఏమని పిలుస్తామంటే ఈ రోజుల్లో మోటుపల్లి రేవుపట్నం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాకతీయుల కాలంలో కూడా మనకి యొక్క మోటుపల్లి రేవుపట్నం ద్వారానే వాళ్ళ యొక్క వ్యాపారం అనే వాళ్ళు విదేశాలకు ఎక్కువగా నిర్వహించుకోవడం జరిగేది అనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఇటు పక్కన ఉన్న అన్ని కూడా ఏంటంటే తమిళం పేర్లు, ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఏంటంటే తెలుగులో పేర్లు అనమాట. ఇంకోటి ఏంటంటే గండ గోపాలపురం. ఈ యొక్క గండ గోపాలపురంకి తెలుగులో పేరు ఏంటంటే కృష్ణపట్నం పోర్ట్ అనమాట. ఇంకొకటి చోళ పాండ్యపురం. చోళ పాండ్యపురం అంటే ఏంటంటే ఘంటసాల రేవు అనమాట. అంటే ఈ విధంగా ఏంటంటే వాళ్ళు అనేకమైనటువంటి రేవుల ద్వారా కూడా వాళ్ళ కాలం నాటి ఆర్థిక పరిస్థితులు అనేవి వాళ్ళు నిర్వహించుకోవడం జరిగేది అనమాట. సో ఇప్పటి వరకు ఏంటంటే మనం ఖచ్చితంగా వీళ్ళ కాలం నాటి పరిపాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పన్నుల వ్యవస్థ, అదే విధంగా వీళ్ళ కాలం నాటి ఆర్థిక వ్యవస్థ, వీళ్ళ కాలం నాటి మనం నెక్స్ట్ ఏం చేసాం మనం ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ కాలం నాటి మనం చూడాల్సింది ఏంటంటే సామాజిక పరిస్థితులు, అంటే సోషియో అండ్ ఎకనామిక్ కండిషన్స్. వీళ్ళ కాలం నాటి సామాజిక పరిస్థితులు అనేవి ఏ విధంగా ఉన్నాయి, ఇవి కూడా మనం ఒకసారి కంప్లీట్ గా మాట్లాడుకుందాం అనమాట. ఇక సామాజిక పరిస్థితులు అంటే ఏంటంటే ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ కాలంలో ప్రజలు అనేవాళ్ళు ఏ విధంగా ఉన్నారు అంటే వాళ్ళ కాలం నాటి పరిస్థితులు. అంటే ఈ రోజు కనుక మనం చూసినట్లయితే కనుక కొన్ని రకాల వర్ణాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏంటంటే కొద్దిగా తక్కువ స్థాయిగా చూడడం జరుగుతుంది అనమాట. సో ఏ విధంగా ఈ రోజు చూస్తున్నాం. అదే విధంగా వేల కాలంలో కూడా ఏంటంటే చతుర్వర్ణ వ్యవస్థ అనేది అమల్లో ఉందన్నమాట. సో చతుర్వర్ణ వ్యవస్థ అంటే ఏంటంటే కనుక బ్రాహ్మణులు, క్షత్రు అంటే ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కూడా ఏంటంటే మనుధర్మ శాస్త్రం ప్రకారం 4 రకాల కింద విభజించడం జరిగింది అనమాట. అంటే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఏంటంటే ప్రజలందరినీ కూడా ప్రతి మనిషిని కూడా ఏంటంటే వాళ్ళు 4 రకాలుగా విభజించడం జరిగింది అనమాట. అందులో ఏంటంటే మొట్టమొదటిది బ్రాహ్మణులు అనమాట, తర్వాత ఏంటంటే క్షత్రియులు, తర్వాత ఏంటంటే వైశ్యులు, తర్వాత ఏంటంటే శూద్రులు అనమాట. అంటే ఈ యొక్క వేళ కాలం నాటి సామాజిక పరిస్థితుల్లో భాగంగా ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఎవరికి ఇవ్వడం జరిగిందంటే వీళ్ళ కాలంలో బ్రాహ్మణులకు అత్యంతగా ఇంపార్టెన్స్ అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. మనం కనుక శాతవాహనం తీసుకున్నట్లయితే కనుక శాతవాహనం ఏంటంటే క్షత్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక ఇంపార్టెన్స్ అనేది అంటే ఒక సముచిత స్థానం అనేది ఇవ్వడం జరిగింది అనమాట. బట్ వీళ్ళ తూర్పు చాళుక్యుల కాలంలో ఏంటంటే బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏంటంటే ఇంపార్టెన్స్ ప్లేస్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు యజ్ఞాలు నిర్వహించడం మాత్రమే కాదు, సర్వ సైన్యాధ్యక్షుడు హోదాలో కూడా వాళ్ళు పనిచేసే వారని చెప్పి మనం ఆల్రెడీ చూసాం కదా. అంటే వీళ్ళు డైరెక్ట్ గా ఏంటంటే యుద్ధాల్లో పాల్గొనే వాళ్ళు, అదే విధంగా యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో ఆ యజ్ఞాలు కూడా చేసేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా రెండు పనులు కూడా వీళ్ళు చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉన్నత స్థానం అనేది కల్పించడం జరిగింది అనమాట. బ్రాహ్మణుల తర్వాత ఏంటంటే క్షత్రియులకి ఒక ప్లేస్ అనేది సెకండ్ ప్లేస్ కి ఇవ్వడం జరిగింది అనమాట. సో తర్వాత ఏంటంటే వైశ్యులు అనమాట, అంటే వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక సంఘం కింద ఫామ్ అయ్యే వాళ్ళు వాళ్ళని వైశ్యులు అని చెప్పి పిలవడం జరిగేది అనమాట. సో ఫైనల్ గా ఏంటంటే లాస్ట్ ఏంటంటే శూద్రులు అనమాట. సో శూద్రులు అంటే ఎవరు, ఇక మిగిలినటువంటి పని అంటే వ్యవసాయం ఏదైతే ఉందో ఆ వ్యవసాయం చేసుకోవడం, వాళ్ళ యొక్క పని ఏంటంటే శూద్రుల యొక్క పని వ్యవసాయం చేసుకోవడం అనమాట. సో ఈ విధంగా ఏంటంటే వీళ్ళ కాలంలో చతుర్వర్ణ వ్యవస్థ అమల్లో ఉండేది. బ్రాహ్మణులకి ఏంటంటే ఉన్నత స్థానం కల్పించడం జరిగింది. అదే విధంగా క్షత్రియులకి బ్రాహ్మణులంత స్థానం అనేది కల్పించలేదు. ఫైనల్ గా శూద్రులు ఎవరైతే ఉన్నారో ఇంకా శూద్రులు ఏంటంటే వీళ్ళ పని ఏంటంటే వ్యవసాయం అనేది చేసుకోవడం అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక శాతవాహనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాలంలో ఏంటంటే మనకి చాతుర్వర్ణ వ్యవస్థ అనేది అంతగా బలపడలేదు అనమాట. అంటే వాళ్ళ కాలంలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా బ్రాహ్మణులే చేసుకోవడం నిబంధన అయితే లేదనమాట. అంటే వాళ్ళు బ్రాహ్మణులు క్షత్రియులైనా చేసుకోవచ్చు, లేదా క్షత్రియులు వైశ్యులైనా చేసుకోవచ్చు, వైశ్యులు శూద్రులైనా చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ విధంగా ఏంటంటే వాళ్ళ కాలంలో చతుర్వర్ణ వ్యవస్థ అనేది ఏదైతే ఉందో అది అంతగా బలపడలేదనమాట. బట్ ఇక్కడ తూర్పు చాళుక్య వంశం నాటికి వచ్చే టైంకి ఏంటంటే వర్ణ వ్యవస్థ అనేది బలపడింది అనమాట బాగా. అంటే ప్రతి ఒక్క క్యాస్ట్ కి సంబంధించినటువంటి వ్యక్తి ఆ క్యాస్ట్ కి సంబంధించినటువంటి వ్యక్తిని మ్యారేజ్ అనేది చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు ఉన్నాడు అనుకుందాం, ఈ యొక్క రైతు అనేవాడు రైతుకి సంబంధించినటువంటి అమ్మాయిని లేదా అబ్బాయిని మాత్రమే వివాహం అనేది చేసుకోవాలి. లేదా బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆ బ్రాహ్మణులు ఖచ్చితంగా వేరే బ్రాహ్మణులతోనే వాళ్ళు వివాహం చేసుకోవడం కానీ, లేదా వాళ్ళ యొక్క సంబంధాలన్నీ కూడా ఏంటంటే వాళ్ళు సేమ్ అదే క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే వాళ్ళు ఎక్కువ కొనసాగించడం జరిగేది అనమాట. అదే విధంగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అనేది జరిగేవి కాదనమాట. అంటే ఇక పరకొలను వివాహం చేసుకోవడం అనేది వీళ్ళ కాలంలో నిషిద్ధం అనమాట. అదే మనం శాతవాహన కాలంలో తీసుకున్నట్లయితే కనుక కొన్ని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ కూడా అక్కడ జరిగాయని చెప్పి మనం చూసాం కదా. బట్ వీళ్ళ కాలంలో ఏంటంటే మనకి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అనేవి అసలు జరిగేవి కాదనమాట. అంటే చతుర్వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో అది బాగా బలపడిపోయింది అనమాట. అంటే మిగిలినటువంటి కులాల వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళతో ఏంటంటే వీళ్ళు వేరే కులాల వాళ్ళతో ఏంటంటే వీళ్ళు వివాహ సంబంధాలను పెట్టుకోవడం జరిగేది కాదనమాట. సో ఇంకొకటి ఏంటంటే సో ఈ విధంగా ఎప్పుడైతే బ్రాహ్మణులు ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగిందో
క్షత్రియుల మధ్య ఏంటంటే వైరం అనేది స్టార్ట్ అయింది అనమాట. అంటే బ్రాహ్మణులకి క్షత్రియులకి ఏంటంటే గొడవలు అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట. ఎందుకని క్షత్రియులు అంటే ఎవరు ఖచ్చితంగా రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు అనమాట. అంటే రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది బ్రాహ్మణులకు ఇవ్వడం జరిగింది అనమాట. ఎందుకని బ్రాహ్మణులు సర్వ సైన్యాధ్యక్షుల హోదాలో పనిచేస్తారు. అదే విధంగా వైదిక క్రతువులు ఏవైతే ఉన్నాయో, పూజలు పురస్కారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగేది కాబట్టి క్షత్రియుల కంటే బ్రాహ్మణులకు ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. మరి క్షత్రులకు ఏమనిపిస్తే ఇప్పుడు రాజ్య పరిపాలన చేసేదేమో మేము, బట్ ఇంపార్టెన్స్ అనేది బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో ఆ బ్రాహ్మణులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఈ విధంగా ఏంటంటే వీళ్ళ కాలంలో బ్రాహ్మణులు అత్యంత ఎక్కువగా ఉన్నటువంటి కులమేమో బ్రాహ్మణులు, సో తర్వాత ఏంటంటే క్షత్రియులు అనమాట. సో వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే ఇప్పుడు వైరం అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. సో స్టార్ట్ అయిపోయి ఏంటంటే బ్రాహ్మణులు కూడా కొన్ని రకాలుగా వాళ్ళు ఏంటంటే డివైడ్ అనేది చేయడం జరిగింది అనమాట. సో అదేంటంటే బ్రాహ్మణులు ఏంటంటే రెండు రకాలుగా విభజన అనేది జరిగింది అనమాట. అందులో మొట్టమొదటి ఏంటంటే రాజ ఉద్యోగులు, అదే విధంగా యజ్ఞాది క్రతువులు అనమాట. అంటే రాజ ఉద్యోగులు అంటే ఎవరంటే కనుక నియోగులు అనమాట. అంటే సైనికుడు హోదాలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమని పిలిచేవాళ్ళు అంటే కనుక నియోగ వల్లభుడు అని చెప్పి ఆ యొక్క బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలవడం జరిగింది అనమాట. అదే విధంగా యజ్ఞాది క్రతువులు ఎవరైతే నిర్వహిస్తున్నారో అంటే బ్రాహ్మణులు ఇంకొక వర్గం ఎవరంటే కనుక యజ్ఞ యాగాది క్రతువులు ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఏమని పిలిచేవాళ్ళు అంటే కనుక వైదికులు అని చెప్పి పిలవడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే బ్రాహ్మణుల్లో రెండు వర్గాల కింద ఏర్పడడం జరిగింది అనమాట. అదే విధంగా క్షత్రియుల్లో కూడా ఏంటంటే మనకి రెండు రకాల వంశం కింద క్షత్రియులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడ మనం తూర్పు చాళుక్యులు తీసుకున్నట్లయితే కనుక వీళ్ళు అసలు క్షత్రియులు అంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి మనం ఏ యొక్క చరిత్రను చదివినప్పటికీ కూడా అసలు నిజంగా వాళ్ళ యొక్క క్యాస్ట్ అనేది క్షత్రియులే అని చెప్పి మనకి ఆధారం ఏంటంటే వాళ్ళు కనుక సూర్యవంశానికి లేదా చంద్ర వంశానికి చెందినటువంటి వ్యక్తులైతే కనుక వాళ్ళు ఖచ్చితంగా క్షత్రియులు అనమాట. అలా కాకుండా మేము క్షత్రియులు అని చెప్పి ఎవరైనా చెప్తే కనుక అది అబద్ధం అనమాట. ఎందుకంటే కనుక మనకి ఈ యొక్క మనుధర్మ శాస్త్రం ప్రకారం కానీ లేదా ప్రాచీన గ్రంథాల శాస్త్రం ప్రకారం కానీ ఏంటంటే ఒక వ్యక్తి క్షత్రియుడే కాదా నిర్వహించేది ఏంటంటే అతని యొక్క వంశం పేరు పెట్టి అనమాట. అంటే క్షత్రియుడు అని ఉండాలంటే ఒకటి ఖచ్చితంగా సూర్యవంశానికి చెందినటువంటి వాళ్ళై ఉండాలి, లేదంటే కనుక చంద్రవంశానికి చెందినటువంటి వాళ్ళైతే మాత్రమే వాళ్ళు క్షత్రియులు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఇక్కడ తూర్పు చాళుక్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏంటంటే చంద్రవంశానికి చెందినటువంటి వాళ్ళు అనమాట. అదే విధంగా వీళ్ళ సామంతులు అనుకున్న రేనాటి చోళులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏంటంటే కనుక సూర్యవంశానికి చెందినటువంటి వాళ్ళు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే క్షత్రియులు కూడా రెండు రకాల వర్గాలు అనేవి ఉండే అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే వైశ్యులు అనమాట. ఈ యొక్క సామాజిక వ్యవస్థలో భాగంగా నెక్స్ట్ ఏంటంటే కనుక వైశ్యులు అంటే ఇప్పుడు ఈ రోజులో మనకు చూసినట్లయితే మనం వైశ్యులు అంటే ఏంటంటే ఆ వ్యాపారం అనేది నిర్వహిస్తున్నారు అనమాట. మీరు ఏ ఊరు వెళ్ళినా సరే పల్లెటూరులో మేము చూసినట్లయితే కనుక మీరు అక్కడ ఉన్నటువంటి కిరాణా షాపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువగా ఎవరు రన్ చేస్తారు అంటే కనుక వైశ్యులు అనేవాళ్ళు రన్ చేయడం జరిగింది అనమాట. సో ఆ కాలంలో కూడా ఏంటంటే ఏదైనా సరే ఆ రాజ్యానికి సంబంధించిన వ్యాపారం చేయాలంటే కనుక ఖచ్చితంగా ఎవరు చేసేవాళ్ళు అంటే కనుక వైశ్యులు అనేవాళ్ళు చేయడం జరిగేది అనమాట. సో వాళ్ళ కాలంలో ఈ యొక్క వైశ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమని పిలిచేవాళ్ళు అంటే కనుక కామట్లు అని పిలవడం జరిగింది అనమాట. సో ఈ రోజుల్లో కూడా కనుక మీరు పల్లెటూరు కనుక వెళ్ళి అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఈ యొక్క వైశ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏంటంటే కామట్లు లేదా కౌంటర్లు పిలవడం జరుగుతుంది, కామట్ల కింద పిలవడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క పేరు అనేది ఎలా వచ్చిందంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి వైశ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కాలంలో వైశ్యులు అందరూ కూడా ఏంటంటే వీళ్ళు ఎక్కువగా జైన మతంగా చెందిన వాళ్ళు అనమాట. అంటే బ్రాహ్మణులు అందరూ కూడా ఏంటంటే వైదిక మతానికి చెందినటువంటి వాళ్ళు, బట్ ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారం చేసినటువంటి యొక్క వైశ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే జైన మతానికి చెందినటువంటి వాళ్ళు అనమాట. ఈ యొక్క జైన మతానికి చెందినటువంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళు గోమటేశ్వరుడు అనమాట. అంటే మనకి జైన మతానికి సంబంధించినటువంటి మొదటి తీర్థంకుడు ఎవరైతే ఉన్నాడో ఆ మొదటి తీర్థంకుడు కొడుకైనటువంటి గోమటేశ్వరుడిని ఈ యొక్క వైశ్యులు అనేవాళ్ళు పూజించడం జరిగిందనమాట. మనకు ఆల్రెడీ కర్ణాటకలో శ్రావణ బెలగోల అనే ఒక ప్రాంతంలో కూడా ఈ యొక్క జైన మతానికి సంబంధించినటువంటి విగ్రహాలన్నీ కూడా మనకి అక్కడ లభ్యమవుతాయి అనమాట. సో అదే విధంగా వీళ్ళ కాలంలో ఏంటంటే వీళ్ళు గోమటేశ్వరుడు అనే ఒక దైవాన్ని ఏంటంటే వీళ్ళు పూజించడం జరిగిందనమాట. సో ఇక గోమటేశ్వరుని ఏంటంటే వీళ్ళు కాలక్రమేణా గోమటి అని పిలవడం జరిగేది అనమాట. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అబ్బాయిని అడిగితే కనుక నేను గోమటి దగ్గరికి వెళ్ళొస్తున్నాను అంటే గోమటేశ్వరుడి దగ్గరికి వెళ్ళొస్తున్నాను అని చెప్పి చెప్పుకోవాలన్నమాట. అంటే ఈ విధంగా గోమటి అనే పదం తర్వాత కాలక్రమేణా ఏ విధంగా మారిందంటే కోమటి కింద మారిందన్నమాట. ఈ యొక్క కోమటి అనే పదమే తర్వాత రూపాంతరం చెంది ఏంటంటే కోమట్ల కింద మారిందన్నమాట. అంటే ఈ విధంగా వైశ్యులు అనే వాళ్ళు కోమట్ల కింద అనే పేరు ఏ విధంగా వచ్చిందంటే కనుక వాళ్ళు జైన మతానికి సంబంధించినటువంటి గోమటేశ్వరుని పూజించేవాళ్ళు. ఆ గోమటేశ్వరుని పూజించినందుకు వాళ్ళు కోమటి అని పిలిచేవాళ్ళు. ఆ గోమటి అనే పదం కాస్త ఏంటంటే కాలక్రమేణా కోమట్ల కింద మారిపోయింది అనమాట. ఈ యొక్క వైశ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి ఒక ఆలయం కూడా మనకి తూర్పు గోదావరి జిల్లా పెనుగొండలో మనకు ఉందన్నమాట. సో అక్కడ ఏంటంటే వాసవి దేవుని వాళ్ళు వాసవి కన్యక పరమేశ్వరి అనే ఒక దేవత ఉంటుంది. ఆ దేవత నుంచి ఇక్కడ ఉన్నటువంటి వైశ్యులు ఎవరైతే ఉన్నారో ఈ రోజుల్లో కూడా మనకి ఎక్కువగా చూసినట్లయితే వైశ్యులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఆ పెనుకొండ ప్రాంతానికి చెందిన వాళ్ళే ఎక్కువగా వ్యాపారం అనేది చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఈ విధంగా ఏంటంటే వాళ్ళు వాసవి పుణ్యక్షేత్రాన్ని దర్శించి ఆ యొక్క పేరు మీదుగానే వాళ్ళకి వైశ్యులు అనే పేరు కూడా వచ్చిందని చెప్పి మన చరిత్రకు ఆధారాలు అనమాట. ఇంకా ఫైనల్ గా ఏంటంటే మనకి శూద్రులు అనమాట. అంటే శూద్రులు అంటే ఎవరు? ఈ యొక్క బ్రాహ్మణులు కాకుండా అదే విధంగా
క్షత్రియులు కాకుండా, అదేవిధంగా వైశ్యులు కాకుండా మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వృత్తి ఏంటంటే కనుక వ్యవసాయం చేసుకోవడం అనమాట. అంటే బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని ఏంటి? వైదిక కృతులు నిర్వహించుకోవడం, అదేవిధంగా సర్వ సైన్యాధ్యక్షుల హోదాలో వాళ్ళు ఉండడం. అదేవిధంగా క్షత్రియులు ఉన్నారు. క్షత్రియుల యొక్క పని ఏంటి? వాళ్ళు రాజులు అనమాట. అంటే వాళ్ళు పరిపాలన చేయడానికి క్షత్రియులు అనేవాళ్ళు రాజుల కింద ఉండేవాళ్ళు. నెక్స్ట్ వైశ్యుల యొక్క పని ఏంటి? వాళ్ళు వ్యాపారం అనేది నిర్వహించుకోవడం అనమాట. నెక్స్ట్ మిగిలిన కేటగిరీ ఎవరు? శూద్రులు. ఈ యొక్క శూద్రుల యొక్క పని ఏంటంటే వ్యవసాయం అనేది చేసుకోవడం అనమాట. అంటే ఈ యొక్క బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దానం చేసినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరు చేసేవాళ్ళు అంటే కనుక శూద్రులు చేసేవాళ్ళు అనమాట. అంటే బ్రాహ్మణులకు దానం చేసినటువంటి గ్రామాల్లో మరి బ్రాహ్మణులు డైరెక్ట్ గా వీళ్ళు వ్యవసాయం చేసుకోలేరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఏంటంటే బ్రాహ్మణులకి మెచ్చి ఒక 10 ఎకరాలు ఈ యొక్క రాజు బ్రాహ్మణులకి దానం చేసాడు అనుకున్నాం. మరి ఇక 10 ఎకరాలని బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యవసాయం చేయలేరు కదా. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళ కింద శూద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెట్టుకుని వాళ్ళ ద్వారా ఏంటంటే వీళ్ళు వ్యవసాయం అనేది చేయించేవాళ్ళు. అంటే ఈ విధంగా శూద్రుల యొక్క మెయిన్ పని ఏంటంటే కనుక వ్యవసాయం అనేది చేసుకోవడం అనమాట. సో ఈ విధంగా వ్యవసాయం చేసిన తర్వాత వ్యవసాయం చేసినటువంటి యొక్క శూద్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏంటంటే ఎక్కువగా డబ్బు అనేది వ్యవసాయం ద్వారా సంపాదించడం జరిగేది అనమాట. సో ఈ విధంగా వ్యవసాయం ద్వారా ఎక్కువగా డబ్బు సంపాదించిన శూద్రులు కాలక్రమేణా ఏంటంటే ఆర్థికంగా బాగా బలపడ్డారు అనమాట. సో ఈ విధంగా బలపడ్డాక ఏంటంటే ప్రస్తుతం కాపు అదేవిధంగా రెడ్డి అనే కులాల వాళ్ళు ఏంటంటే ఈ విధంగా బలపడిన తర్వాతే వాళ్ళు వాళ్ళ పేరుని ఈ విధంగా మార్చుకున్నారని చెప్పి చారిత్రక ఆధారాలు మనకి అనేకమైనవి ఉన్నాయన్నమాట. అదే విధంగా వీళ్ళ కాలంలో ఏంటంటే కనుక మనకి ఇక్కడ ఉన్నటువంటి శూద్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏంటంటే ఒక 5 కులాల వాళ్ళు ఏంటంటే ఒక గ్రూప్ కింద ఫామ్ అవడం జరిగింది అనమాట. ఈ యొక్క కులాలు అనేవాళ్ళు అంటే ఒక 5 కులాలు అనేవాళ్ళు ఏంటంటే ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యారు. సో వాళ్ళని ఏమంటారంటే కనుక విశ్వకర్మ కింద పిలవడం జరిగింది అనమాట. అంటే ఈ రోజు కనుక మీరు న్యూస్ పేపర్ చదివినట్లయితే కనుక రీసెంట్ గా మనకి ప్రధానమంత్రి మోడీ గారు ఏంటంటే విశ్వకర్మ యోజన ఒక పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఆ యొక్క పథకం ఉద్దేశం ఏంటి? ఎవరైతే చేతి పనులు అదే విధంగా హస్తకళా నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే సహాయం అందించడం కోసం మన మోడీ గారు ఏంటంటే పిఎం విశ్వకర్మ యోజన అనే ఒక పథకాన్ని తీసుకొచ్చారు కదా. ఆ యొక్క విశ్వకర్మ అనే పేరు ఎక్కడి నుంచి తీసుకున్నారంటే కనుక మన యొక్క చరిత్ర నుంచే వాళ్ళు తీసుకోవడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా ఏంటంటే చరిత్ర నుంచి ప్రస్తుతం జరుగుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే చరిత్ర నుంచి గ్రహించి మనకు అందించడం జరుగుతుంది అనమాట. సో అందుకే అంటుంటారు అనమాట ఏమని చరిత్రను మర్చిపోయిన వాడు చరిత్రని తిరగ రాయలేడు అని చెప్పి అంటుంటారు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే విశ్వకర్మ అంటే ఏంటంటే ఒక 5 కులాల వాళ్ళు ఏంటంటే ఒక గ్రూప్ కింద ఫామ్ అయిపోయి వాళ్ళందరూ కూడా ఏంటంటే కొన్ని రకాలమైనటువంటి వృత్తులు చేసుకునే వాళ్ళు అనమాట. సో అందులో మొట్టమొదటి కులం ఏంటంటే కంసాలి కులం, తర్వాత ఏంటంటే కమ్మరి కులం, నెక్స్ట్ 3 ఏంటంటే వడ్రంగి కులం, నెక్స్ట్ 4 ఏంటంటే కాసే కులం, నెక్స్ట్ ఏంటంటే స్వర్ణకారుడు. అంటే బంగారు ఆభరణాలు తయారు చేసే వాళ్ళు ఏమంటారంటే స్వర్ణకారులు పిలవడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా 5 కులాల వాళ్ళు ఏంటంటే ఒక గ్రూప్ కింద ఫామ్ అయిపోయి వాళ్ళ యొక్క పేరుని ఆ యొక్క కులాలు మొత్తం కూడా కలిపి వాళ్ళు విశ్వకర్మ అనే పేరు ద్వారా వాళ్ళు పెట్టుకుని వాళ్ళ యొక్క జీవనాన్ని వాళ్ళు కొనసాగించేవాళ్ళు అనమాట. అంటే ఈ విధంగా ఏంటంటే శూద్రులు అనే వాళ్ళు వ్యవసాయం చేసుకోవడం మాత్రమే కాకుండా ఏవైతే ఆ ఊర్లో ఉన్న పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మేజర్ గా ఏంటంటే మనకి ఈ యొక్క 5 కులాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఏంటంటే విశ్వకర్మ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా అంటే ఒక కులం లాగా ఫామ్ అయిపోయే వాళ్ళు మనం వాళ్ళ కాలంలో ఏంటంటే పనులు అనేవాళ్ళు చేశారు అనమాట. సో ఈ రోజులో కూడా మీరు పల్లెటూరు కనుక వెళ్ళి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళ యొక్క వడ్రంగి పని చేసే వాళ్ళని కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి కంసాలి వాళ్ళని కూడా ఏమని పిలిచేవాళ్ళు అంటే బ్రహ్మం గారు అని పిలవడం జరుగుతుంది అనమాట. అంటే ఈ రోజులో కనుక ఏదైనా పల్లెటూరు వెళ్ళి మీరు బ్రహ్మం గారు అని పిలిచారంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే కనుక వడ్రంగి పని చేసే వాళ్ళు ఉంటారు, లేదంటే ఖచ్చితంగా కంసాలి పని చేసే వాళ్ళు ఉంటారు అనమాట. అంటే ఈ విధంగా బ్రహ్మం గారు అనే పదం అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే కనుక ఈ యొక్క విశ్వకర్మలో ఉన్నటువంటి కులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే పని మీద కానీ మనకి ఈ రోజున వాళ్ళని కూడా మనం ఏంటంటే బ్రహ్మం గారు అని పిలవడం జరుగుతుంది అనమాట. సో ప్రారంభంలో ఏంటంటే వీళ్ళందరూ కూడా జైన మతాన్ని స్వీకరించారంట. అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజులైనా సరే ఇక్కడ ఉన్నటువంటి శూద్రులు ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రారంభంలో జైన మతాన్ని స్వీకరించడం జరిగింది అనమాట. సో తర్వాత ఏంటంటే వీళ్ళందరూ కూడా హిందువుల కింద మారిపోయారు అనమాట. ఎందుకంటే కనుక జైనులకి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఏంటంటే మనకి అనేక యుద్ధాలు అనేవి జరుగుతాయి అన్నమాట. సో వీటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇక్కడ ప్రారంభంలో జైనులుగా ఉన్నటువంటి వాళ్ళు తర్వాత ఏంటంటే వాళ్ళు హిందువుల కింద మారిపోయారు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే యుద్ధం బ్రహ్మం యుద్ధం క్షేత్రం అనే ఒక నాడు అనేది బాగా ఫేమస్ అండి వీళ్ళ కాలంలో. సో యుద్ధ బ్రహ్మం అంటే ఏంటంటే బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో పరిపాలిస్తారు కాబట్టి బ్రాహ్మణులు అంటే సర్వ సైన్యాధ్యక్షులు హోదాలో బ్రాహ్మణులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి యుద్ధం బ్రహ్మం అని పిలిచేవాళ్ళు అనమాట. అలాగే కాకుండా బ్రాహ్మణులు మనకి రాజుల కింద కూడా కొన్నిసార్లు యాక్ట్ చేసేవాళ్ళు అనమాట. అంటే అక్కడ భూభాగం ఏదైతే ఉందో ఆ భూభాగాన్ని కాపాడడం పని కూడా ఎవరిదంటే కనుక బ్రాహ్మణులే కాబట్టి ఆ రోజులు ఏమని పిలిచేవాళ్ళు అంటే కనుక యుద్ధం బ్రహ్మం యుద్ధం క్షేత్రం అని పిలిచేవాళ్ళు. అంటే బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేనాధిపతులు, అదేవిధంగా బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూభాగాన్ని కూడా కాపాడే వాళ్ళని చెప్పి యుద్ధం బ్రహ్మం అదే విధంగా యుద్ధం క్షేత్రం అని చెప్పి వెళ్ళడం జరిగింది అనమాట. అంటే ఇంత ప్రాముఖ్యంగా ఉన్నటువంటి యొక్క జైన మతం ఏదైతే ఉందో ఇదేంటంటే కాలక్రమేణ తర్వాత సైనిక చర్యలు పెరిగిపోయాయి అనమాట. అంటే ఈ విధంగా సైనిక చర్యలు పెరిగిపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో అంటే ఇంత గొప్పగా పరిపాలించినటువంటి యుద్ధం బ్రహ్మం చెందినటువంటి బ్రాహ్మణులు అయినా సరే
లేదా భూభాగాన్ని కాపాడిన బ్రాహ్మణులు అయినా సరే వీళ్ళందరూ కూడా ఏంటంటే యుద్ధాలు అనేవి ఎక్కువగా వీళ్ళ కాలంలో ఏంటంటే తూర్పు చాళుక్యుల కాలంలో ఏంటంటే మనకి ఎక్కువగా యుద్ధాలు అనేవి జరిగాయి అనమాట. ఆ యుద్ధాలు ఏంటంటే రాష్ట్రకూటులు కానీ లేదా పక్కన ఉన్నటువంటి యొక్క చోళులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే యుద్ధాలకు రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకి ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు అందరూ కూడా వలస వెళ్ళిపోయి వాళ్ళ అక్కడ స్థిరపడడం జరిగిపోయింది అనమాట. సో ఇది ఈ యొక్క సామాజిక పరిస్థితులకు సంబంధించిన సమాచారం అనమాట. సో నెక్స్ట్ వీడియోలు అంతా ఇప్పటికే మనకి ఎక్కువైపోయింది కాబట్టి సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం ఈ యొక్క విద్యా భాష సాహిత్యం అదేవిధంగా ఇంకా మిగిలినటువంటి సమాచారం అవన్నీ కూడా ఏంటంటే మనం నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేస్తాం అనమాట. ఇది ఈ యొక్క తూర్పు చాళుక్యులకు సంబంధించినటువంటి 5వ వీడియో అనమాట. సో ఈ యొక్క వీడియో ఎలా ఉంది, మీ యొక్క క్లాస్ సంబంధించిన అభిప్రాయం అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో మీరు ఈ విధంగా చెప్పినప్పుడు మాత్రమే నేను ఇంకా మీకు సంబంధించినటువంటి ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి సమాచారం అనేది ఇంకా ఏదైనా సరే మిగిలిపోతే కనుక నేను రానున్న రోజుల్లో గ్రాండ్ టెస్ట్లతో పాటు డైలీ టెస్ట్ కూడా నేను కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఈ యొక్క తూర్పు చాళుక్యులకు సంబంధించినటువంటి సమాచారం అనమాట. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో పీడిఎఫ్ కావాలంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో నా యొక్క ఫోన్ నెంబర్ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.